ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 10 నెలలు పూర్తిగా వస్తుంది. 2024 ఎన్నికల ఫలితాల వేళ అందరూ గుడివాడ వైపు చూశారు. గుడివాడ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని, టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము పోటీ చేశారు. అయితే అనూహ్యంగా కొడాలి నాని పరాజయం పొందడం, వెనిగండ్ల రాము విజయం సాధించడం జరిగాయి. అయితే ఈ 10 నెలల కాలంలో గుడివాడ ఎలా ఉంది? కొడాలి నాని ఓటమికి ప్రధాన కారణం ఏంటి? అలాగే వెనిగండ్ల రాము ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో టీడీపీ అభ్యర్థిగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా? గుడివాడలో అభివృద్ధి జరుగుతుందా లేదా? అసలు కొడాలి నానిపై ప్రజల అభిప్రాయం ఏంటి? వెనిగండ్ల రాముపై ప్రజల అభిప్రాయం ఏంటి? టోటల్గా గుడివాడలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి? తదితర అంశాలపై గుడివాడలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. మాకు పర్వాలేదు అనిపిస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో పథకాలు అవి వచ్చినాయి అంటున్నారు. పథకాలు అందరికీ వచ్చిన పర్వాలేదు అనుకో, ఎప్పుడు బాగా ఎప్పుడు దాడితే ఏముందండి. దాని గురించి కొంతమందికి ఏమో మేలు జరిగింది, కొంతమందికి నష్టం జరిగింది. కొంతమంది పథకాలు లేబర్కే పథకాలు పడ్డాయని లేబర్ మీరు అనుకుంటున్నారు దాన్ని ఏముంది. కానీ కొంతమంది మనకి అది మెరుగు, ఇది డెవలప్ అయ్యేదని చేస్తాడని ఇది మెరుగు అనుకుంటున్నారు. ఇప్పుడు అది పరిస్థితి. కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి? ఓడిపోయారు కదా. ఓడిపోయారు. ఆయన పరిస్థితి అది ఇవాళ. ఆయన మా ఫస్ట్లో అటు మాట్లాడారు తెలిసింది అందరికీ. మనం మాట్లాడేది ఏముంది అది పరిస్థితి. కొన్ని నోరు వల్ల దేని వల్ల తేడా. మనిషికి 20,000 ఉండేపాటికి మనిషికి అంత మాత్రం ఉండాలి. 20,000 వచ్చింది కదా అధికారం. ఇప్పుడు వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే కదా అక్కడ, ఆయన మీకు అందుబాటులో ఉండటం పర్లేదా? ఉంటున్నారు బాగానే, అన్నింటిలో బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. పనులు అవి బాగానే ఉంటున్నాయి. కానీ ఇక అన్నీ అట్లాగే అది పథకాలు అంటే లేబర్ మాట పథకాల మాటకి అది వస్తున్నారు. నువ్వు అనుపోయినా సరే పథకాల మాటకి అది ఎదురు చూస్తున్నారు. పథకాల మాటకి ఎదురు చూస్తున్నారు లేబరు. వాళ్ళ పరిస్థితి చెప్పలేం కానీ లేబర్ మాటకి పథకాలు చూస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో బాగుందా, ఈ గవర్నమెంట్లో బాగుందా? గవర్నమెంట్ పర్వాలా. ఇప్పుడు ప్రస్తుతం అనిపిస్తుంది, నేనైతే అనిపిస్తుంది. అది కొడాలి నాని మీద బాగా విమర్శలు చేస్తారు కదా, అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు, ఎవరిని కలవడు అని అంటారు. మొత్తం కలిసేవాళ్ళు అండి. దాని కానీ కలిసేవాళ్ళు, కానీ వ్యతిరేకం వచ్చింది తేడా అంతే. అందుబాటులో ఉండేవాడు మంటం అందరికీ పర్వాలేదు. ఆయన ఉంటాం ఆయన వారం మనిషికి కావాల్సిన వాళ్ళకి బాగా చేసి పెట్టాడు. మళ్ళీ ఎన్నికలు జరిగితే అవకాశం ఉంటుందా కొడాలి నాని? ఏం తెలియదు అండి ఇప్పట్లో, ఇంకా తెలియదు ఎవరు. ఇప్పుడు ఆట తెలుస్తుంది. ఇంకా మనకు లాస్ట్ వరకు తెలియదు. 4 ఏళ్ళు జరిగితే కానీ తెలియదు. ఎంతవరకు వ్యతిరేకం వచ్చిందో తెలియదు. పర్వాలా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలా. రోడ్లు బళ్ళు ప్యాచ్ వర్కులు చేశారు ప్రస్తుతానికి. పల్లెటూరులో కూడా ప్యాచ్ వర్క్, మున్సిపాలిటీలో పనులు చేసినట్టు ఉన్నారు. సిమెంట్ రోడ్లు అవి చేసినట్టు ఉన్నారు. మున్సిపాలిటీలో మటుకు చేయలేదు పెద్దగా. రోడ్లు పూలు ప్యాచ్ వర్కులు చేశారు. గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్గా అంతా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడిగా అంతా బాగుంది. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్ కొన్ని పనులు చేయలేక కదా వెనకబడి ఉంది, కుంటుపడిపోయి ఉండి కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. కొడాలి నాని గారి పరిస్థితి అంత ఘోరంగా ఓడిపోట కారణం ఏంటి? ఇక్కడ కొడాలి నాని గారు మంచోళ్ళే, అందులో సమస్య లేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో పని చేయలేకపోవడం వల్ల ఆయన కొద్దిగా వెనకబడి. వెనిగండ్ల రాము గారు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు అందరికి. స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల కొద్దిగా వెనకబడి ఉంది. ప్రభుత్వం అమల్లో ఉంది కాబట్టి పర్వాలేదు. గుడివాడ డెవలప్మెంట్ అది పర్లేదు, బాగానే ఉంది. గుడివాడ డెవలప్మెంట్ ఇంక ఇప్పటి వరకు ఏమి అవ్వలేదు, ఏది కూడా అవ్వలేదు. అనుకున్న మాటలు ఏవి కూడా చేయలేదు. చేస్తేనే ఎవరైనా సరే ప్రభుత్వానికి ముందు వస్తారు, లేదంటే వెనకబడిపోతారు. ఇంకేమో గుడివాడ అంటే కొడాలి నాని అని పేరుంది కదా, ఎందుకని ఎంత ఘోరంగా కొడాలి నాని? అది చెప్పలేని సమస్య. అది వాళ్ళు చేసుకున్న సమస్యలే కానీ ఇంకా మందేం కాదు. తిట్టడం వల్ల లేకపోతే ప్రజలకు దూరం కావటం, ఇది మామూలు కామన్గా ఉంటుంది. ఏ నాయకులైనా అనుకుంటారు, ఆడుకుంటారు. వీళ్ళైనా వాళ్ళైనా ఒకటైనా అది సమస్య అది వేరేగా ఉంటుంది. కానీ అది మనం మాట్లాడకూడదు విషయం. పథకాలు మరి సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు కదా. ఇప్పటి వరకు అయితే కొన్ని అమలు అవుతాయి, కొన్ని అమలు అవ్వలేదు. ఇంక చేస్తామంటారు, చూడాలి కదా ముందు. ఇంకా ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు ఎంతో ఉంది. చూడాలి కదా, కొద్దిగా చూస్తే తెలుస్తుంది. బాగా ఉంది. అన్న క్యాంటీన్ పెట్టారు. పని లేకపోయినా ఏం లేకపోయినా కొద్దిగా పర్లా వస్తానికి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చేయాల్సిన కొద్ది పనులు చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఇంకా ఏం చేయాలి? డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా, కొద్దిగా డెవలప్మెంట్ గుడివాడ కొద్దిగా ఫ్యూచర్ చేస్తారన్నారు. కొద్దిగా డెవలప్మెంట్ పెరిగి కొద్దిగా పనులు సాగినాయి అనుకోండి, మాలాంటి వాళ్ళకి బాగుంటుంది.
ఇసుక రేటు తగ్గింది, అయితే ఏంటంటే పనులు లేవు. ఇసుక రేటు తగ్గింది, అయితే పనులు లేవు సెంటర్లో. ఇంతవరకు ఇదే టైంలో అసలు ఖాళీ ఉండేది కాదు సెంటర్. పనులు బాగా పిలిచేవాళ్ళు, ఖాళీ ఉండేది కాదు, ఊపిరాడేది కాదు. కాకపోతే అయితే ఏంటంటే ఈ వరదలు వచ్చి అవి వచ్చి ఇసుక టైట్ అయిపోయింది. 3 నెలలు కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడే కొద్దిగా పనులు సాగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొద్ది పనులు సాగితే కొద్దిగా మాలాంటి వాళ్ళకే కొద్దిగా ఉపయోగం ఉంటుంది. అన్న క్యాంటీన్ అంటే ఇప్పుడు మాకు పని లేదనుకోండి, ఒక పూట తింటాం. ఇంట్లో మొత్తాన్ని తీసుకెళ్ళి తినలేం కదా, వాళ్ళకే రూపాయి ఇవ్వాలి కదా. అప్పుడు మాకు పని లేదు, గల్కి వెళ్ళి ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేస్తాం. అన్న క్యాంటీన్ ఉందకమ్మ. ఆయన ప్రభుత్వం అన్న క్యాంటీన్ లేదు. ఇప్పుడు మనం బతికేస్తాం, ఇంట్లో బతకలేరుగా. అందువల్ల ఏంటంటే మనకి కూడా పనులు కొద్దిగా సాగినాయి అనుకోండి, పనులు సాగి కొద్దిగా ఇదిగా ఉంటే మాకు కూడా కొద్దిగా రొటేషన్ అవుతుంది. ఇసుక దొరక్క ఇబ్బంది. ఇసుక అంతకుముందు తగ్గిందండి, అంతకుముందు దొరకలా. 3 నెలలు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇసుక రేటు తగ్గింది. కాకపోతే అసలు పనులు చేయించేవాళ్ళు కనపడలేదు. ఎందుకంటే ఇనుము ఇవి పెరిగినాయి, ఇనుము అవి పెరిగినాయి. సిమెంట్ కట్టలో ఇనుము అవి పెరిగినాయి. ఏంటంటే మేస్త్రీలకు వచ్చేవాడికి 1100 అంటున్నారు, కూలీలకు వచ్చేవాడికి 800 అంటున్నారు. ఇసుక రేటు తగ్గించిన వల్ల ఏంటంటే ఇనుము కూడా అవి కూడా తగ్గినాయి అనుకోండి. సిమెంట్ కట్టలో ఇనుము కూడా తగ్గింది అనుకోండి, మాలాంటి వాళ్ళు కొద్దిగా పనులు చేయించుకుంటారు వాళ్ళు కూడా. ఎట్లా ఇక్కడ కొడాలని పరిస్థితి ఏంటి? ఎంత ఘోరం ఓడిపోట కారణం ఏంటి? అట్లా ఆయన చేసుకున్నది అది చేస్తాం ఇవి చేస్తాం అన్నారు, ఏది చేయలేదు. పూడికలు తీస్తామన్నారు, పూడికలు తీయలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆయన రోడ్లు వేస్తానన్నాడు, రోడ్లు వేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో అది చేస్తాం ఈ చేస్తాం అన్నారు కదా. జగన్ గారు చేశారు, చేయలేదంట. అమ్మ ఓడేనే అయ్యని ఇవన్నీ వేసారు. ఎందుకంటే ఆటో వాళ్ళకి వేసాడు, సాగు వాళ్ళకి వేసాడు, అందరికీ 10,000 వేసాడు. ఆటో వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, మాకు అట్ట వేసాడా ఇట్లా రాయించుకున్నారా అని. మాలాంటి వాళ్ళకి ఏముంది, టాపీ వాళ్ళకి ఏం లేదుగా. టాపీ వాళ్ళకి కూడా నువ్వు న్యాయం చేస్తే న్యాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పనికి లేక అల్లాడారు. ఇప్పుడు ఒక్కడి వల్ల కాదు కదా ఇది. సెంటరింగ్ వాళ్ళు ఉండాలి, రాడ్ బెండింగ్ వాళ్ళు ఉండాలి, టాపీ వాళ్ళు ఉండాలి, అందరూ బతకాలి దీని మీద. ఆయన ఏంటంటే చేసిందల్లా అది. అన్న క్యాంటీన్ వాళ్ళు కూడా ఓపెన్ చేసి ఉంటే, కొద్దిగా పనులు సాగి ఉంటే, కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా ఇచ్చేసి ఉంటే కొద్దిగా బాగుండేది. ప్రస్తుతానికి పర్వాలేదండి, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? ఈ గవర్నమెంటే బాగుంది ప్రస్తుతానికి. ఎందుకని గుడివాడ అంటే కొడాలి నాని అంటారు, కొడాలి నాని ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయాడు? ఎందుకని? అంతేముందండి, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కొడాలి నాని ఓడిపోవడం కారణం ఏమనుకోవచ్చు మనం? ఓడిపోవడానికి కారణం ఏముంటుంది, జనాలు లెక్క. అది జనాలు ఎటుంటే అటే గెలుపుతారు. జగన్ నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఓడిపోయాను అంటున్నాడు, ఈయనేమో ఏమి ఇవ్వలేదని చెప్పని అంటున్నాడు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, తిన్నోళ్ళు తిన్నారు, దానికి ఏముంది. తిన్నోళ్ళు బాగానే ఉంటారు, తిన్నోళ్ళకి ఏముండదు. లోకల్ ఎమ్మెల్యే ఎలా అందుబాటులో ఉంటారు మీకు? ప్రస్తుతానికి అయితే పర్లేదండి, మిగతా టైం చూడాలిగా. టోటల్గా గవర్నమెంట్ ఎలా ఉంది మీ గుడివాడ డెవలప్మెంట్ కానీ ఏదైనా? ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. అది ఫీజులు ఏవి రావట్లేదు, మాకేమీ రూపాయి ఇవ్వట్లేదు, గ్యాస్ డబ్బులు సరిగా పడట్లేదు అని అంటున్నారు. దాని మీద దాని గురించి మనకు తెలియదు, ఐడియా లేదు. మనం పని చేసుకున్న వాళ్ళం కాబట్టి దాని మీద ఐడియా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి గవర్నమెంట్ బాగుందా? కూటమి గవర్నమెంట్ బాగానే ఉంది. ఎందుకు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? వీళ్ళకి తేడాలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చారే కానీ ప్రజల రోడ్లని, డ్రైన్లని, పనులు లేకపోకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారాగా కొద్దిగా భోజనం దొరుకుతుంది, పర్వాలా. గుడివాడ అంటే కొడాలి నాని అంటారు, కొడాలి నాని ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు? ఎందుకని ఆయన? గుడివాడ కొడాలి నాని అంటే గుడివాడ అన్నది ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళని గెలిపిస్తారు, ఎవరికి మంచి అనిపిస్తే వాళ్ళని గెలిపిస్తారు ప్రజలు. అంతేగాని పలానోళ్ళు అని లేదు కదా. గుడివాడ అంటే కొడాలని ఒకప్పుడు కాదంటున్నా, ఇప్పటికైనా ఆయన పేరు ఆయనకే ఉంది కానీ ఏం ఇబ్బంది ఏం లేదు కదా. ఇట్లా లోకల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా? ఎన్ఆర్ఐ కదా, ఆయన ఏదో చేస్తాడు అనుకున్నారు, ఇచ్చారు, చేతనే ఉన్నాడు. ఆయన చేయకోకుండా ఏం లేదు. పథకాలు ఇవి కూడా వైసీపీ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళకి ఇవ్వండి, మన పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అనే కామెంట్ చేశారు కదా. వైసీపీ వాళ్ళు ఎవరికి ఏ పనులు చేయొద్దు అని చెప్పాను. అలా కామెంట్ చేయడం కరెక్టేనంటారా? కామెంట్ చేయడం కరెక్ట్ కాదులే కానీ ఇప్పుడు ప్రజలు ఓట్లు ఎత్తేనే కదా గవర్నమెంట్ అనేది ఏర్పడింది. ప్రజలు ఎటు అవకాశం ఉంటే ఇప్పుడు ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళకి అవకాశంకి వెళ్ళి ఇవ్వాలి. అంతేగాని పలానా వాళ్ళు వైసీపీ వాళ్ళు, పలానా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనే ఏర్పాటు చేయకూడదు. ప్రజలు నాయకులను నమ్ముతారు, ఎవడైనా మనకు మంచి చేస్తాడనే నమ్మి ఓటేస్తాడు. అంతేగాని ఆడికి ఓటేస్తే ఆడు మంచి చేస్తాడు, వీడికి ఓటేస్తే మంచి చేయడు అని నమ్మరు కదా. ఎవరినైనా ఒకలాగే చూడాలి గవర్నమెంట్. కొడాలి నాని గెలిచే అవకాశం ఉంటుందా పోటీ చేస్తే ఇక్కడి నుంచి? ఇతను మంచి చేస్తే ఇతనే గెలుస్తాడు, ఇతను మంచి చేయలేదనుకో కొడాలి నాని గెలుస్తాడు.
టాపీ మేస్త్రులు మొత్తం కరువే. ఇంకా విషయం చెప్పాలంటే ఒకప్పుడు జగన్ తిట్టారు అందరూ, ఇసుక ఆపేసి అది ఆపేసి ఇది ఆపేసి అందరూ ఆడు పోస్తున్నారు. వాస్తవం నేను కూడా తిట్టినవాడిని, తిట్టిన వాళ్ళం ఒకరిని. అప్పుడు పనులు వచ్చినాయి, ఉంబరంగా ఉన్నాయి. ఇవాళ పనులు లాగా అందరూ అల్లాడిపోతాం. ప్రభుత్వం అంటే పరిపాలన సమస్య కాదు అక్కడ, పరిపాలన బాగానే ఉంది. లేబర్ బతకాలిగా, లేబర్ బతుకుతాయి కదా. సో లేబర్ తీసి వికలాంగులకు మరి ఇలా దారుణం చేయొచ్చా? వికలాంగులు కూడా వాళ్ళకి వచ్చేది 6,000 టీ అమ్ముకో భూమి బతుకుతున్నాం. ఎక్కడ పెన్షన్ ఆపేయాలకి చూడు, రోడ్డు మీద వచ్చాం, అడుక్కు తిన్న బతుకు. చూశాక నా కాలు పరిస్థితి చెయ్యకాలవుడు మరి ఏం చేస్తారు? పింఛన్ లేకపోతే మీరే చెప్పండి, మీకు ఏది న్యాయం అంటే మరి చెప్పండి. మరి ఏది ఇక లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిందా మరి పెన్షన్ ఇవ్వలేదు మీకు? పింఛన్ వచ్చింది, సర్వే చేశారు. ఇదివరకు లేదు, సర్వే ఉందా? వచ్చింది కానీ సర్వే లేదు కదా. సర్వే చేశాడు, ఉన్నవాళ్ళు తీసేస్తున్నాడు. బాగా అనుకూలంగా పెడుతున్నారు కొంతమందికి. ఒక స్ప్రింగర్ బెండ్ ఉంటుంది, వాడికి లోన్ పింఛన్ ఇస్తారు. పూర్తికి లేనివాడికి పింఛన్, అది కామన్. అది ఏళ్ళు లేని వాడికి చెయ్యవాడిని కూడా తీసేస్తే బాగుంటుంది. 87% ఉన్న వాళ్ళు తీసేస్తున్నాడు అక్కడ. ఇదేనా కరెక్టేనా? అంతే తప్పించి రెండోది ఏమీ లేదు. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం బాగా ఎవడేమంటలా బాగానే ఉంది, అంత అనుకూలంగా ఉంది. పింఛన్ వికలాంగులదే ప్రాబ్లం. కొడాలి నాని గుడివాలంటే కొడాలి నాని అంటారు కదా, ఎందుకని ఆయన అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడు వాళ్ళు? మనం అదే ప్రజలండి, మనం అనకూడదండి. అది భగవంతుడు అయ్యాడు, మన వల్ల ఏం చేసింది లేదు. అయ్యేలా రాసిన రాత తల రాత అదే జరిగింది. నువ్వు చెప్పావా నేను చెప్పావా తప్పది. ఒకరి గురించి మనం అనకూడదు. ఏమన్నా బాబాయ్ ఆడు పెట్టా అనుకున్నాం అంటే కొంతమంది నోటుగా కూడి తీశాడు. ఇటు పెట్టి వస్తాను, ఈడు ఇవ్వలేదు. ఆడు పెట్టాం మేము ఏంటి పెన్షన్కి. ఏమొచ్చింది కాలు చూపించావు, ఫోటో తీసి అసలు చూపిస్తా మీకు ఐడియా కోసం. అంటే నీ కరెంట్ బిల్ వచ్చింది పమ్మన్నాడే, సత్యవాలని సమాధానం లేదు. ఏ గవర్నమెంట్లోనూ పని జరగలా, అది లెక్క తెలుగులో చెప్పాలంటే. గుడివాడ కొడాలి నాని గారు ఓడిపోవట కారణం 3 సార్లు గెలిచారు, ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటాడని మంచి పేరు. కొత్తలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్తలకు అవకాశం వచ్చింది. మరి కొత్త ఆయన పర్లేదా? కొత్తగా గెలిచి బాగా చేస్తుంది. చంద్రబాబు గతంలో ఎలా ఉన్నారా, ఏమైనా మారినట్టు కనిపిస్తుందా? పథకాలను బాగానే అందుతున్నా, బాగానే వస్తున్నారు. ముందు డెవలప్మెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం కాబట్టి డెవలప్మెంట్ బాగా చేస్తుంది. ముందు డెవలప్మెంట్ గురించి వస్తున్నారు, రాజధాని కోసం ఏర్పాటు చేస్తుంది. రేపు రాబోయే తరాల కోసం ముందు వస్తూ జాగ్రత్తగా వస్తున్నారు. కార్మికులు ఏదో మాకు పనులు లేవు అంటున్నారు, ఇసుక లేదు అంటున్నారు. ఈ లెవెల్కి ఉన్నాయి, లేనోకి లేదు. ఇతర అంశాలతో పోల్చుకుంటే చంద్రబాబు బెస్ట్ అని చెప్పడానికి ఏదైనా అంశం ఉందా చంద్రబాబు గవర్నమెంట్? అంటే ఇతర దేశాల నుంచి ఒరిస్సా వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పనుల విషయంలో కొంచెం తగ్గింది, కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే బాగానే ఉంటాయి. బయట వాళ్ళు వస్తాం వల్ల ఇక్కడ పనులు కొంచెం తగ్గుతున్నాయి అంతే. అన్న గవర్నమెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. గవర్నమెంట్ ఏముంది, లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? దానికి దాదే ఇది ఇదే లేదు దానికి అంతే. గుడివాడ అంటే కొడాలి నాని కింగ్ అంటారు, అంత మనోళ్ళు అదే చెప్తున్నారు. నేను ఓడిపోవట కారణం ఏంటి? మంచితనం అంతే, ఏమి లేదు అక్కడ. స్థానం వల్ల ఓడిపోయారంటారా? చెప్పకూడదు, రోడ్డు మీద ఉండేవాళ్ళం చెప్పకూడదట. గవర్నమెంట్ ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉంది మరి ప్రస్తుతానికి. మరి ఇంకా అంటే ఏమీ లేదు కానీ బాగానే ఉంది అంతా. ఆయన రాము గారు అన్నీ చేతనం బాగానే ఉంది ప్రస్తుతం. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్? లాస్ట్ అంటే అది వాళ్ళు కొంచెం కొంతమంది ఇదిగా ఉన్నారు, కొన్ని పనులు బాగానే చేశారు. ఇప్పుడు మరి స్టార్టింగే కదా, ఇంకొక సంవత్సరం అయితే తెలుస్తుంది. ఏమి ఆటో డ్రైవర్లలో కూడా ఏమి ఇవ్వట్లేదని చాలామంది విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆటో వాళ్ళకంటే అందరూ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. వస్తే వాళ్ళు పెడితే ఇస్తారు, ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవడం ఏముంది దానికి. గుడివాడ అంటే కొడాలి నాని అని చెప్పిన పేరు ఉండేది కదా, ఎందుకని ఓడిపోయారు అనుకోవచ్చు మనం ఆయన? అదేంటి మనం చెప్పలేమన్నా, అది వాళ్ళు ఓటు వేసేవాళ్ళు దాన్ని బట్టి ఉండదు, అంతేగాని మనం చేసేది ఏముంది. రాము గారు కొడాలి నాని ఓడిపోవట కారణం ఏంటి, రాము గారికి గెలవట కారణం? అవి మనకు తెలియదు అన్న, మనం రోడ్డు మీద తిరుగుతాం కాబట్టి మనకి ఇంకా దాని గురించి తెలియదు. ఓటు వేసేవాళ్ళది తెలుస్తుంది. 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఓడిపోవటానికి ఎందుకని అంత ఓటర్లు ఎందుకు టర్న్ అయ్యారు గుడివాడ ఓటర్లు? కొత్తగా వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం చూసారేమో, అంతే, అంత మించి ఏమన్నా. కొత్త ఆయన అందుబాటులో ఉంటాడు అందరికీ, మీరు వెళ్ళేదని అడిగి. అందుబాటులో ఉంటాడంటే మరి అది మనకేమైనా అవసరం ఉంటే వెళ్తే కానీ తెలవదు. అంతమంది ఆయన కూడా అలాగే ఉండేవాడు, వెళ్తే ఉండేవాళ్ళు కాబట్టి అందుబాటులో ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా అంతే, ఏమన్నా అవకాశం ఉంటే వెళ్తాం దగ్గరికి, అంతే. మన అవసరం అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, తప్పదు. ఎవరు మన దగ్గరికి వచ్చి ఓట్లకు వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, అంతేగాని మన దగ్గరికి వెళ్ళి మన అవసరం మన ఇబ్బంది అడుక్కోవడం తెచ్చుకోవడం అంతే. గుడివాడ డెవలప్ జరుగుతుంది బాగా? డెవలప్ అంటే ఇప్పుడు ఫైవర్ వేస్తున్నారు కదన్నా, కొంచెం చిన్నగా జరుగుతున్నాయి. ఆ రోడ్ల కోసమే బాధ. ఆ రాజేంద్ర నగర్ బాగుంటే మాకు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండదు, ఆ రోడ్లు ఇట్లా
దానికోసం ఇబ్బంది అంతే. సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదు, పోయినసారి ఇచ్చినట్టని విమర్శలు అయితే గట్టిగా చేస్తున్నారు. ఈయన ఇస్తానని చంద్రబాబు గారు చెబుతున్నాడు. ఎందుకన్నా అవన్నీ చేసి ఇప్పుడు ఎవరు మన నెత్తి మీద వేయడం తప్పితే ఏమైనా ఉందా? తీసుకోవడం ఇచ్చుకోవడం తప్పితే ఏమీ లేదు. ఫ్రీ బస్ కావాలంటున్నారు, ఆటో వాళ్ళు వద్దంటున్నారు. మీరు కూడా ఆటో తోలుతున్నారు కదా. ఇచ్చుకొని అన్న ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఫ్రీ బస్ ఇస్తే ఇప్పుడు మాకేం అవ్వదు. వాళ్ళు ఇచ్చుకున్నంత మాత్రం ఏముంది, ఇప్పుడు అన్ని చోట్ల ఇచ్చారు తీసేశారు, ఇక్కడ కూడా అంతే అవుద్ది. అంతకుమించి ఏముంది. ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, ఎలా ఉంది? ఇప్పుడు ఏమిటంటే మాకైతే ఎటువంటి గవర్నమెంట్ ఇవి వచ్చేవి లేవు. అయితే అంటే కొంచెం రోడ్లు వేస్తున్నారు కాబట్టి వేరే హ్యాపీ. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది? మీకు తెలియదు ఏముంది, అన్నీ మీకు తెలిసిన విషయాలు మళ్ళీ అడగటం తప్ప. అసలు మీ వయసులో అనుభవజ్ఞులు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముఖ్యంగా రోడ్ల మీద ఇబ్బంది పడేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెటర్. అంటే ఇంకా చెయ్యాలనుకోండి, ఒక రోజు 4 రోజులు అయిపోయి పని కాదు ఇది. ఇలా గుడివాడ అంటే కొడాలి నాని అనేటువంటి వాళ్ళు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. నో కామెంట్స్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు. మంచి చేస్తే మంచి చేశారు, చెడు చేస్తే చెడు చేశారు, అంతవరకు. నో ఇండివిజువల్ కామెంట్స్. కొడాలి నాని ఓడిపోవటం కారణం ఏమనుకోవచ్చు? అది ఎలా తెలియదు, ప్రజలు ఓట్లు వేయలేదు అంతే. దానికి మనం ఏం చేస్తాం? ఒకటి ప్రైజ్ చేసేది లేదు, ఒకటి తక్కువ చేసేది లేదు. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ బాగుంది. ఎందుకు వ్యత్యాసం ఏంటి దానికి దీనికి? ఇవన్నీ మాకు పెద్దగా బొరలేదులేండి. అసలు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ గుడివాడ? ఎందుకంటాం అందుబాటులో ఉంటారు అందరికి. బాగానే ఉంది. ఎందుకని కొడాలి నాని ఓడిపోవటం ఎందుకని ఇట్లా? అది నాకు తెలియదండి. గుడివాడ అంటే కొడాలి నాని అనేవాడు కదా. అది నాకు తెలియదండి. ఇప్పుడు మాత్రం బాగానే చేస్తున్నారు, అంతవరకు తెలుస్తున్నారు. బాగుంది. చంద్రబాబు నాయుడు బాగా రోడ్లు గిడ్లు పోతున్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు. పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. పథకాలు ఇవ్వట్లేదండి, పథకాలు ఇస్తాడు నిదానంగా, ఒక్కొక్కటి ఇస్తారు. కానీ అన్నీ ఒకేసారి ఇచ్చేయాలండి, ఎక్కడ తెచ్చిస్తారు ఎవరైనా? ఇప్పుడు మన పిల్లడు పుట్టంగానే మామూలుగా అన్నం తినిపించేస్తే తినేస్తాడా? నిదానంగా ఇవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. కొడాలి నాని ఓడిపోవటానికి ఏం కారణం అనుకోవచ్చు? అవన్నీ మనకి ఎందుకులేండి, అవన్నీ మనకి అనవసరమైన మాటలు. ఇక ఎందుకు మనకి లోకల్ ఎమ్మెల్యే బాగుంటారు, అందరితో అందుబాటులో బాగానే ఉంటున్నాడు. మామూలుగా ఏదైనా ఉంటే మాకు వచ్చి చెప్పమంటున్నాడు, మనం అంతా బాగానే చూస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం ఏమన్నా? ఏమీ లేదు. దానికి దీనికి కొంచెం మామూలుగా ఇదే కొంచెం మంచిదే అనిపిస్తుంది. రైతులకైనా మామూలుగా ఒడ్డు ఎమ్మన్నే కొనేశారు, క్యాష్ వచ్చేసినాయి మాకు. అవి అయితే 40 రోజులు 3 నెలల కాడ రాలా మాకు. కాదు ఇప్పుడు మినువులే మరి ఏం చేస్తాడో మరి. మినువులేమో రేటు బాగా డౌన్లో పెట్టారు. గవర్నమెంట్ వచ్చిన గుడివాడ డెవలప్ అవుతుందా? అవుతుందండి, అవుతుందిగా. ఇప్పుడు రోడ్లు పోతున్నారుగా, మరి డెవలప్ అయినట్టేగా. రోడ్లు పోతున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. రైతు బజార్ కాడ అసగనుకుంటున్నాడు, మామూలుగా వస్తున్నారు. మామూలుగా 3 నెలలకు 2 నెలలకు నెలకు వచ్చి అసగనుకుంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటి? తేడా అంటే ఆడవాళ్ళకు డబ్బులా కొట్టాడుగా, ఇప్పుడు ఈ మగవాళ్ళకి బాగుంది. అది అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు, ఈయన డబ్బులు ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారు. ఆడవాళ్ళకు ఉంది అంతే సార్. మాకు ఈ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి. దానికి ఎమ్మెల్యే మరి అందుబాటులో ఉంటారు మీకు అన్నిటికీ? ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే గారు మేనాలుడే ఉంటాడు వెనకాల. కొడాలి నాని ఓడిపోవడం కారణం ఏమనుకోవచ్చు మనం? అసలు గుడివాడ అంటే కొడాలి నాని అని పేరుంది కదా. పేరుంది, మనం ఏం చేస్తామండి, వేసేవాళ్ళు ఇష్టం కానీ పేరుండ మనం చేసేది లేదుగా. జనం 4 అయితేనే గెలిచేది. 4 అయిపోతే మనం వల్ల కాదు, ఒకటి వల్ల కాదు కదా. అది 4 ఇష్టం అయితేనే దానికి గెలుపు అనేది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి గవర్నమెంట్? ఇదే బాగుంది. ఎందుకని? ఉంది అవన్నీ మనం చెప్పకూడదు, అనవసరం అవన్నీ, కానీ ఇదే బాగుంది. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఉచిత బస్సు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవన్నీ ఎందుకండి? మనం ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా మనం కష్టపడితేనే కూడండి. ఎవరు మనం కూర్చోబెట్టి అమ్మ మీరు తినండి అని ఒక నెలకు గాసు వేయరు. ఇవన్నీ ఎందుకు? ఎవరి పరిపాలన ఉన్నా ఎవరి పరిపాలన లేకపోయినా మనం కష్టపడితేనే కూడు. వాళ్ళు ఏదో 1000-2000 ఇస్తారు, ఓటేస్తాం, అయిపోయింది అంతటితో. ఎవరిదేంటో తెలుసుకోవాల్సిందే, ఆ దేవుడు నిర్ణయించాలి. మనకి ఎందుకు ఇవన్నీ రాజకీయాల జోలికి వెళ్ళకూడదు. ఇవాళ బాగుంది అంటే కష్టపడ్డామంటే ముద్ద తింటాం, కష్టపడలేదు అనుకో కడుపులో కాళ్ళెట్టి పోతాం. గుడివాడ ఎలా ఉంది ఇప్పుడు, బాగుందా? గుడివాడ అంటే ఇక ప్రభుత్వం మారిన తర్వాత రోడ్లని ఇవన్నీ కొంచెం స్పీడ్గా లాగుతున్నాయి అంతవరకే. అంతకుముందు ఏదో ఎక్కడ వదిలేసారు, అది అంతవరకే. గుడివాడ అంటే కొడాలి నాని అనేవాళ్ళు కదా, ఎందుకని ఆయన అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నాని నోటు నోటు గబుక్కుని ఆడదాన్ని కించపరిచే మాటలు మాట్లాడారు. నువ్వు ఆ ఆడదానికేగా పుట్టింది, మరి ఆడదాన్ని గౌరవించాలిగా. మరి ఆ ఆడదాన్ని దూషిస్తే ఎవరికైనా కలుపుతుంది. పగోడికైనా మంచోడికైనా పగతనం అవుతుంది. ఆడదాన్ని గౌరవించని చెప్పి మగోడు జీవితం. మీరైనా నేనైనా ఎవరైనా
మిమ్మల్ని గౌరవించలేమని చెప్పి మా గౌరవం. భగవాన్ని మేము గౌరవించాలి, ఆడదాన్ని మీరు గౌరవించాలి. కించపరిచే మాటలు మాట్లాడితే ఎవరికైనా కడుతున్నారు, అవునా కదా? మీరు వెళ్తున్నారు ఏమండి సారు అన్నదానికి అరే అనేదానికి తేడా. ఏమండి సార్ గారండి ఏం కావాలంటే అమ్మో ఇవి మర్యాదగా పిలిచిందని వచ్చుకుంటారు. ఏ బాబు ఇడా అంటే ఇదేంటి ఈ అమ్మాయి ఇంత గరణగా మాట్లాడుతున్నాను, పిలుపులో తేడా ఉంటుంది, అవునా కదా? ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే రాము గారు అందుబాటులో ఉంటారు ఆయన. పర్వాలా, సమస్య వచ్చినా పట్టించుకుంటారు. అంతకుముందు ఆయన పట్టించుకునేవాడు కాదు, ఏ విషయానికైనా పట్టించుకునేవాడు కాదు. ఏనాడు మార్కెట్లో అడిగెట్టారు కదా. మరి ఈ రోజున ఆయన 2 సార్లు వచ్చి సమస్యలు ఏంటో తెలుసుకున్నారు, చెప్పుకున్నారు. ఏవో ఇంకా ఏదైనానండి ఒకరి నుంచి ఒకరు ఇంక ఈయన ఎక్కి అన్నాలు అవ్వలేదుగా. ఈయన ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు మారాలిగా. ఓ సంవత్సరం గడిస్తేనే తెలుస్తుంది ఏదేమి ఎవరు మంచితనం అయినా, అంతే కదా. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంటే బాగుంది. ఎందుకని వ్యత్యాసం ఏంటి దానికి దీనికి? ఆయన అన్నీ అజగనుకున్నాడు. ఇక్కడ రోడ్లు సైడ్లు వేస్తాను. రాము గారు ఎలగలరాము అందుబాటులో ఉంటారు అందరికి? వస్తున్నాడు, మొన్న లోనికి వచ్చాడు. కొడాలి నాని ఓడిపోట కారణం ఏంటమ్మా? ఇంత పేరుండి కూడా ఇక్కడ గుడివాడలో ఓడిపోట కారణం అంటే ఈయన ఎక్కువగా పట్టించుకోవాలి. గుడివాడిని నేను పుట్టినూరుని పట్టించుకోవాలి, అదే తేడా జరిగింది. అవకాశం ఉంటుందా పోటీ చేస్తే మళ్ళీ? ఏమండి ఈ రాము గారు చేయకపోతే నెక్స్ట్ ఆయన వస్తాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని మరి పథకాలు రావట్లేదు అని రాట్లా వస్తాయంట ఇంకా రాట్లా వదలదనుకుంటా. మహిళలకి ఉచిత బస్సు అన్నారు, అవి కూడా వస్తాయా? వస్తాయంటండి వచ్చే నెలలో. నాయుడు వచ్చాయి జగన్ గవర్నమెంట్ వచ్చానే. జగన్ కి మనకి ఐడియా లేదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఉండు ఒకటే కదా నంబర్ 1. గుడివాడ ఎలా ఉంది? గుడివాడ బాగానే ఉంది. నేను అక్కడే 27 సంవత్సరం పనిచేస్తా కదా, బాగానే ఉంది. కొడాలని వచ్చాయి నాన్ని ఓటు వచ్చాను నన్ను వచ్చాను మనకి ఓటు ఉండాలా, డబ్బులు ఇవ్వాలా, మనకి ఫుడ్ అవసరం లేదు. ఓన్లీ ఓటు మంచి చేతో నేను పని చేస్తా కదా, వెళ్తానా కదా, ఏవాలా విజయవాడ గమ్మింగ్ ఇటు గుంటూరు వెళ్తానా, ఓటు వచ్చా तो सभी अच्छा हाँ बस ओके। हमको कमाने का खाने का वो चंद्रबाबु नायडू भी खाने को नहीं है. वो 5 రూపాయల कैंटीन तो మంచి వర్కర్స్ కి మంచి. చంద్రబాబు నాయుడు వర్కర్స్ కి మంచి కన్స్ట్రక్షన్ చేస్తా కదా. ఇప్పుడు ఇది అవలెట్టి సిన్ను ఉంది కదా, కొత్త కొత్త అపాయింట్మెంట్ పెడతావు కదా, జనాబ్కి పని వచ్చేస్తా కదా, అదే మెయిన్ అదే. ఇంకా ఏముంది? చంద్రబాబు నాయుడు సక్కర్ వచ్చాయి నమ్మవన్న ఇది గవర్నమెంట్ బాగానే ఉంది నాన్న. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు గవర్నమెంట్ బాగుంది? చంద్రబాబు నాయుడుది బాగుంది. వ్యత్యాసం ఏంటమ్మా? ఏం లేదు, అన్నీ బాగానే ఇచ్చేస్తున్నాడు. కొడాలి నాని గుడివాడ అంటే కొడాలి నాని అంటారు, ఆయన ఎందుకు ఓడిపోయి ఉంటారని తెలియదు నాన్న, అంత రాజకీయంలో నాకు తెలియదు నాన్న. గవర్నమెంట్ సూపర్ చర్చలో నడుతుంది గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చెప్పింది కరెక్ట్, ఏ పద్ధతిలో చెప్పినా చేస్తున్నాడు. ఎక్కడా కూడా దాంట్లో ప్రాబ్లం లేదు. చిన్న చేతగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కార్యకర్తలు తీసుకెళ్ళి దాన్ని అర్థం చేసుకుని లోకేష్ గారు కానీ వాళ్ళు కానీ సక్సెస్ఫుల్గా కార్యకర్తలు మనోభావం చేసుకుని నడుస్తున్నారు. మాకు పల్లెటూరులో కూడా చక్కగా మంచిగా జరుగుతుంది. పార్టీ పరం కానీ అవతల పార్టీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకోకుండా శుభ్రంగా హాయిగా నిద్రపోతున్నాం మనస్ఫూర్తిగా పల్లెటూరులో. కొడాలి నాని ఓడిపోవటానికి ఏం కారణం అనుకోవచ్చు? కొడాలి నాని ఓడిపోవడానికి కారణం ఒకటి పార్టీ మాత్రం, తర్వాత ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ చెప్పిన ప్రకారం నడవటంలో ఆయన బాగా ఇదయింది. ఆయన అధికారంలోకి వచ్చి ఆయన మంత్రి అయినాక అసలు నియోజకవర్గంలో ఏది పట్టించుకోవాలి. మంత్రి కాకముందు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, మంత్రి అయినాక దాని వలన ఆయన ఓడిపోవడం కారణాలు. మరి రాము గారు వెనుక ఎమ్మెల్యే అందరికి అందుబాటులో? మా రాము గారు అనుకూలంగా ఉన్నట్టు కార్యకర్తలు ఇది ఉండగా ఇప్పుడుగా కూడా వచ్చి మంచి చూడండి, ప్రతి ఊళ్ళో కూడా మీటింగ్ పెట్టి అంత ఇదిగా సక్సెస్ కావట్లేక వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆలోచిస్తున్నారేమో కానీ కార్యకర్తల మనోభావాలు కానీ ఆలోచించి చేయటం. ప్రతి ఊళ్ళో ఫస్ట్ నుంచి 82లో నుంచి పార్టీలో ఉండాలని అసలు ఎవరిలో ఏంటి అనేది గుర్తించట్లేదు. అది కొంత ఆసక్తిగా ఉంది. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది సార్? గవర్నమెంట్ బాగుందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. రేపు రాబోయే రోజుల్లో అధిక పనులు తీసుకొచ్చి సెంట్రల్ నుంచి తెచ్చుకుని ఖర్చు పెడితే గ్రామంలో స్టేట్ అభివృద్ధి బాగుంది. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం ఏమనుకోవచ్చు? లాస్ట్ గవర్నమెంట్ ఏమో అనుకున్నది ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేస్తామని చెప్పి ఏం హామీలు అమలు చేయలేదు. ఏదో ఒక పథకాలు తప్పితే, ఏదో పిల్లలకి వేసే పథకాలు తప్పితే అన్ని పథకాలన్నీ ఫెయిల్ అయ్యాయి ఆయన చేస్తున్నారు. కొడాలి నాని ఇక్కడ కొడాలి నాని అంటే గుడివాడ అని అనేవాళ్ళు, ఆయన ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు అసలు? కొడాలి నాని గారంటే ఆయన చేస్తున్న స్వయం కృతాపరాధమే. ఆయన నోటు దురుస్తాను, వ్యక్తిగతంగా ఆయనకు ఉండదు అంత ఇమేజ్ అంతా పోగొట్టుకున్నాడు ఆయన. అట్లా కొడాలి నాని గారు 2 సార్లు ప్రతిపక్షంలో గెలిచినా కూడా ఎవరిని అనేవాడు కాదు, చేసేవాడు పని. కానీ
ఈ రాను రాను ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి మంత్రి హోదా వచ్చిన తర్వాత ఆయన మార్పు ఎందుకు వచ్చిందో ఆయనకి తెలియదు, మనకు కాదు. స్కీమ్స్ ఏమి ఇవ్వట్లేదు, లాస్ట్ స్కీమ్స్ బాగా వచ్చాయని కొంతమంది బయట విమర్శిస్తున్న పరిస్థితి. అవి స్కీమ్స్ అనేవి అసలు జనరల్గా అందరూ ఇచ్చినాయి, అన్నీ ఇచ్చేవి. వాళ్ళు కాదు రేపు ఇస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 4,000 3,000 ఇస్తానని ఒకసారి ఇవ్వలేదు కదా, 4 ఏళ్ళు ఇచ్చాడు. కూడా ఒక 5-6 నెలలు లేట్ అయితే అవ్వచ్చు, కానీ మొత్తం స్కీమ్స్ అన్నీ అమలు అవుతాయి. స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి, స్థానిక ఎమ్మెల్యే గారు అన్ని విలేజ్లో వస్తున్నాడు, తిరుగుతున్నాడు, మాట్లాడి చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. దానిలో చిన్న లోటుపాట్లు ఉంటే సరే. బాగుందండి గవర్నమెంట్. లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి తేడా? వీళ్ళు వచ్చాక రోడ్లు అన్ని విషయాల్లో, చెత్త విషయంలో కానీ బాగా నీట్గా చేస్తున్నారండి. కొడాలి నాని గారు ఎందుకు ఓడిపోవడం కారణం ఏమి ఉండొచ్చు? ఎంత అందరితో కలిసి ఉండేవాళ్ళు, ఆయన ప్రజల మనిషి అని చెప్పనే పేరు ఉంది. గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు ఉంది. ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏంటి అసలు? చేసే పనులను బట్టి కానీ, మాట తీరుని బట్టి కానీ, దానివల్ల ఓడిపోవడం కారణం. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారు బాగుందా? ఏదైనా ఒకటే. అది బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుంది. ఎందుకని ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి తేడా? తేడా ఏం లేదు, బాగుంది. గుడివాడలో కొడాలి నాని ఓడిపోవటం కారణం ఏమనుకోవచ్చమా? అసలు కొడాలి నాని అంటేనే గుడివాడ అంటారు కదా. నాకంతగా తెలియదండి, నాకంతగా తెలియదు. ఎమ్మెల్యే పేరు తెలియకపోవడం ఏంటి? అవసరం ఏముంటుందిలే మాకంట. లేదండి, కానీ మా పనులు మాకు సరిపోతాయి కదా, అంతగా మనకు రాజకీయం ఏదో మేము వచ్చే మా పని మేము చూసుకున్నాం అంతేగాని మాకు అలాంటివి గవర్నమెంట్ బాగానే ఉంది, కానీ రైతులకి చోట్లు ఉంటలా. రైతులకి చోట్లు ఉండలేదండి. ఇగో చూడు ఎట్లా ఉన్నామో, ఒళ్ళో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడే పర్వాలేదు ఇది అవుతున్నారు. అసలు కాటాకి మోటార్ పెడతాకి చోటు ఉంటలా. లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, కానీ చోట్లు ఉంటలా. ఇప్పుడు బాగుంది, తెలుగుదేశం వచ్చింది కానీ బాగానే ఉంది. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఇది బాగుంది? లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు వాళ్ళు కొన్ని విషయాల్లో అవి నెరవేర్చారు, అది బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇచ్చిన హామీల్లో ప్రజెంట్ ఈ సూపర్ 6 అమలు అన్నారు, ఒక్కొక్కటి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఆ రోడ్ల విషయంలో స్టార్ట్ చేశారు, మిగతా అన్నీ చేస్తామని అని అంటున్నారు. కాబట్టి వాళ్ళు అమలు చేస్తారని మేము అనుకుంటున్నాం. పర్వాలేదండి, బాగానే ఉంది. గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు ఉంది, ఆయన ఓడిపోవటానికి ఏం కారణం అయి ఉండొచ్చు? ఓడిపోవడానికి కారణం అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదులే, కానీ పనులను బట్టి ఒకవేళ ప్రజలు మార్పు చూడాలనుకున్నారేమో గుడివాడ డెవలప్మెంట్ని. దాన్ని పరిసర ప్రాంత ప్రజలు కూడా డెవలప్మెంటు చాలా 4 సార్లు ఎన్నికైనప్పటికీ అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వేరే కొత్త వ్యక్తి వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రజలు అలా ఓట్లు వేశారేమో అని చెప్పేసి. గుడివాడలో జరిగిన మార్పులు ఏమున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన? ఇప్పుడు వరకైతే ప్రజెంట్ ఇంకేం స్టార్ట్ చేయలేదండి. గారు కొన్ని పనుల మీద ఇంకా బయట తిరుగుతున్నట్టు ఉన్నారు. విదేశాలు, ఈ స్టడీస్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్. ఇంకా డెవలప్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ అందుబాటులోనే ఉంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఈ రైతు బజార్లో అంత పెద్ద వేరియేషన్ ఏం లేదండి, బాగానే ఉన్నాయి. కొద్దిగా డిసిప్లిన్గా ఉంటుంది ఇప్పుడు. ఈ వరకు మామూలుగా అన్ని అడ్డాలు అయ్యి ఉండేవి, కొంచెం డిసిప్లిన్గా ఉంటుందండి. కొడాలి నాని ఓడిపోవటం కారణం ఏముంటుంది? అవన్నీ మాకు వద్దులేండి, మనకేం తెలుస్తాయి. అది మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? బాగానే ఉంటాడు ఆయన, ఉండేవాళ్ళే, ఇబ్బంది ఏమి ఉండేది కాదు ఆయనతో. ఎందుకు ఓడిపోయారంటే మనం ఏం చెబుతాం. డెవలప్మెంట్, గుడివాడ డెవలప్మెంట్ ఎలా ఉంది గవర్నమెంట్? ఇప్పుడు బాగానే ఉంది సార్, రోడ్లు అన్నీ వేశారు, ప్యాచ్ వర్క్లు అన్నీ అన్నాయి. అంటే జనవరి 31 అన్నారు, 31 లోపల ప్యాచ్ వర్క్ అంతా చేశారు, బాగానే. మళ్ళీ పోటీ చేస్తే కొడాలి నాని గెలిచే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కాదుగా ఎలక్షన్, సంవత్సరం కూడా అవ్వలేదుగా, అప్పుడే ఏం చెబుతాం. సంవత్సరం కూడా కాదు. ఈయన బాగానే ఉంటుంది సార్, రాము గారిది. ఆయన బాగానే ఉండేవాడు, ఈయన కూడా అందుబాటులో ఉంటారు ఎక్కువగా. ఏ గవర్నమెంట్ బాగుంది, ఇది బాగుందా, చంద్రబాబు గారి గవర్నమెంట్ బాగుందా? మన కంట్రోల్గా ఉందండి. అది కొడాలి నాని ఎందుకు ఓడిపోయారు గుడివాడలో? అసలు మా పేరు కొడాలి నాని అంటే పెద్ద పేరు కదా గుడివాడలో. ఆ పేరే పోగొట్టుకున్నాడు, ఉండ ఇలువని పోగొట్టుకున్నాడు. ఆ ఉండ ఇలువని పోగొట్టుకున్నాడు. అయితే ఆ చంద్రబాబుని వదిలి మాటలకి ఆ డైలకి ఆయన ఉండ ఇలువ ఆయన పోగొట్టుకున్నాడు. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వెలగల రాము గారు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంది. గుడివాడ అప్పుడు బాగుంది, ఇప్పుడు ఆయన రాబట్టి ఆయన వచ్చి ఇక్కడ మార్చే వాళ్ళని అందరం మారుతున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాడు, వెళ్ళి ఇక్కడికి వచ్చాడు.
ఇక్కడే కానీ ఆయన ముందు ఓటుకే వచ్చాడు ఆయన. ఆ ఓట్లు వచ్చి దండం పెట్టి వెళ్ళిపోయేవాడు అంతే. మళ్ళీ కొడాలని ఈ పరిపాలన బాగుంది. వాళ్ళ జీవితం నడిచేది ఏంటి? రోడ్డు ప్రయాణం ఎక్కువ, రోడ్లు బాగున్నాయి. దొంగలు పోయారు కాబట్టి మనం రక్షింపబడ్డాం. అది గుడివాడ అంతా గుడివాడే ప్రత్యేకంగా చెప్పవసరంలా, అంతా బాగానే ఉంది. ఓడిపోవడం కారణం ఏంటి? బూతులు తిట్టేవాడు ఎవరన్నా ఒప్పుకుంటారా? మీ నాన్న మీ అమ్మ ఎవరన్నా బూతులు తిడితే నువ్వు ఒప్పుకుంటావా? తిరగబడవా? అంతే. ఇది ఏ గవర్నమెంట్ బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారి గవర్నమెంట్? చంద్రబాబు గారిదే బాగున్నట్టుంది. ఎందుకమ్మా? ఏంది వచ్చేసినప్పుడు ఆయన స్కీమ్లు ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఏమి ఇవ్వట్లేదని అంటున్నారు. ఎందుకు ఎవరండి దానికి ఇచ్చారు, ఈయన ఇచ్చారు కదా, ఈయన ఇస్తున్నాడు కదా. కొడాలి నాని ఓడిపోవడం కారణం ఏమి ఉండొచ్చమ్మా? ఎందుకు ఇక్కడ గుడివాడ అంటేనే ఆయన పేరు వినపడుతుంది, అందరితో బాగుంటాడని అన్నారు, ఆయన ఎందుకు ఓడిపోయి ఉంటాడు? ఏమో సార్ నాకు తెలియదు, నేను పల్లెటూరు ఉండదని నాకేం తెలుసు సార్. అందుబాటులో ఉంటారు మీ ఎమ్మెల్యే? బాగానే ఉంటారండి, ఏది నెలలో సాయాలు చేస్తారు. కొడాలి నాని కూడా మరి సాయం చేసేవాడు అట్లాగే. ఏం చేశారండి? కొడాలని రోడ్లు ఎలాగ కొడాలని మా ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే మన దేవుడు ఎమ్మెల్యే ఏం చేశారు? రోడ్లు అసలు బాగుండేవి కాదు. ఈయన వచ్చినాక మా రోడ్లు బాగుంటాయి. ప్రధానంగా రోడ్లునా ఇంకేమైనా సమస్య ఉంది? అన్ని సమస్యలు బాగా చేసేవాడండి. ఈయన ఇప్పుడు బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ బాగుందా, లాస్ట్ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ బాగానే ఉందండి, పరిపాలన అదంతా బాగుంది. వెనుగల రాము గారు అన్న, మరి పవన్ కళ్యాణ్ అన్న అంతా బాగా చేస్తున్నారు, బాగుందండి. గుడివాడ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుందండి. కొడాలి నాని అందుబాటులో ఉండేవాళ్ళ, రాము గారు అందుబాటులో? రాము గారు అన్నే అందుబాటులో ఉన్నారు, కొడాలి నాని అన్న అందుబాటులో లేరు అప్పుడు. ఇప్పుడైతే వెనుగల రాము అన్న బాగా చూసుకుంటున్నారు. అందుబాటులో ఉన్నప్పుడు నాని ఎందుకు ఓడిపోయాడమ్మా? ఎందుకు ఓడిపోయాడంటే సరిగా పట్టించుకోలేదు, రోడ్లు చేయలేదు, నీళ్ళ సర్వీస్ అదేమీ బాగాలేదు, కరెంటు బాగాలేదు, ఏం బాగాలేదు. రాము అన్న అన్నీ పట్టించుకుంటున్నాడు, రోడ్లు బాగా చేపిస్తున్నాడు, వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాడు, అంతా బాగుంది. రాము అన్నే బాగా చేస్తున్నాడు. ఎట్లా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది బాబాయ్ గవర్నమెంట్? ఎలా ఉంది? అప్పుడే ఉంది, 10 నెలలు అవుతుంది, 10 నెలలు అయిపోయింది. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, ఇది బాగుందా? లేబర్ బతకాలంటే అదే కదా. ఏది జగనే ఏదో ఇద్దయ్యాడు కానీ అది మిషన్ మీద నడిచిందే ఏదైనా, అర్థమైందా? కొడాలి నాని ఎందుకు ఓడిపోయాడు గుడివాడలో? కొడాలి నాని ఆయన ఏం చేస్తాడు? జగనే ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే మిషన్ అంతా, అంతేగాని ఈ జనాలు వేసింది కాదు ఇవన్నీ. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఆయన ఏమన్నా పర్లేదా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే భోజనం పెట్టాడు, భోజనం పెట్టి ఆ మిషన్ మీద ఇది చేశాడు, డబ్బులు ఇచ్చారు. అది బాగుంది, ప్రభుత్వం బాగానే చెబుతున్నాడు, పిల్లలని కూడా బాగా చెబుతున్నాడు. కొడాలి నాని కూడా అందరితో బాగుండేవాడు అని చెప్పాలంటున్నారు, ఆయన ఎందుకు ఓడిపోయి ఉంటాడు? ఎవరు చెబుతుంటే అది గాలిపాటు, అది గాలిపాటు లాంటిది అంతే. చంద్రబాబు ప్రభుత్వం పర్లేదా మరి? పర్లా. సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు బయట. రావట్లేదండి, మరి అన్ని చెప్తే ఎక్కడ చెప్తాడు? ఈ మళ్ళీ నెల వచ్చేస్తుందా? ఎవరు చెప్తారండి? ఇవన్నీ పనులన్నీ ఎన్ని చెప్తాడు? ఎక్కడెక్కడే అన్నీ ఆలోచిస్తే మనం కూడా మనుషులమే కదా, అన్నీ ఆలోచించారు కదా, అది అన్నీ ఎక్కడ చెప్తాడు? ఏ గవర్నమెంట్ బాగుంది? ఇదే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంది, ఇదే ఎలా ఉంది? ఇదే బాగుందండి, బాగుంది. మాకు ఏ బాధ లేదు, బాగుంది, అంత బాగుంది. మరి కొడాలి నాని కూడా అందరితో బాగుండేవాడు అన్నారు కదా, ఎందుకని ఓడిపోయి ఉండొచ్చు? బాగానే ఉన్నాయి, ఎందుకు బాగానే ఉన్నాడు, 3 నోట్లు దురుసు ఎక్కువైపోయి బాగుంది, అందుకు ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే రాము గారు. బాగుంటారు అందరితో? బాగుంటాడు కాబట్టి 57 మొదటితో గెలిచాడు, 53,000 మొదటితో గెలిచాడు. గుడివాడ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉంది? ఇంకా లైన్ అవ్వాలి, ఇంకేం ఇంకా లైన్ అవ్వాలి, లైన్ అవుద్దేమో, నిదానంగా అవుద్దేమో. పథకాలు వస్తున్నాయా? ఇంకా పథకం ఏమి రాలా, గమలో రాలా, పథకాలు రాలా. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు ఈ పథకాలు ఏమి రావట్లేదు, ఏమి అంటారా? మరి ఇస్తారని నమ్మకం ఉందా? నిదానంగా ఇప్పటికే సంవత్సరం కూడా అవ్వలేదుగా, నిదానంగా మరి కొడాలి నాని మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుందా? కొడాలి నానికి ఇక్కడ ఏమో ఆయన రావాలిగా, అయితే లైన్లో ఉంటే మంచోడేనా కొడాలి నాని? మంచోడేనండి, ఎవరిని ఏమన్నా మంచోడే. ఇంకేంటంటే మనిషి 4 సార్లు గెలిచాయి కదా, 5 సార్లు కొత్త వాళ్ళు ఎన్నుకున్నారు, ఏమీ లేదు. అది లాస్ట్ గవర్నమెంట్ బాగుంది, ఇది బాగుంది? ఫస్ట్దే బాగుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగుందా, లాస్ట్ గవర్నమెంట్? ఈ గవర్నమెంటే బాగుంది. తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి? అంటే మామూలుగా రోడ్లు అన్నీ పోతున్నారు, బాగున్నాయి రోడ్లు, రైతులకు కూడా మంచిగా ఉంది. ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంతా బాగుంది, అంతా పట్టించుకుంటాం, చర్యలు తీసుకోవడం, ఏమన్నా తప్పు చేసినా అన్నీ
డ్యూటీ బాగానే చేస్తున్నారు ఆఫీసర్ కూడా ఇవ్వు కొడాలి నాని ఓడిపోవటానికి ఏం కారణం అయి ఉంటుంది? అంత గుడివాడ అంటే కొడాలి నాని పేరు కదా అసలు. ఏమనన్నా మనకు తెలీదు. చంద్రబాబు గవర్నమెంట్ ఎట్ట ఉంది, జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు బాగానే ఉంది, కానీ మార్కెట్లో కూరగాయలమని ఇట్లా మమ్మల్ని ఇల్లు ఎందుకంటే ఇప్పుడు చూపుడు అక్కడ వారం రోజులు బట్టి కొత్తిమీర కొట్టు కింద పెట్టి పైన పెట్టి అమ్మాలి కింద పెట్టి అమ్ముతున్నారు. మమ్మల్ని అక్కడ మామూలు ఇట్లా ఈ ములక్కాయలలో అక్కడ పరిచేసి ఇల్లు మామూలు ఇట్లా ఏం చేయమంటారు? ఆ ఆఫీసర్ గారి దగ్గరికి 3 రోజులు నేను సెలవు పెట్టాను అంటున్నారు. ఆయన సెలవు పెట్టాడు, ఆయన లేడు. గుమ్మస్తాలు పంపుతుంటే మాట్లాడతలా. మీ ఎమ్మెల్యే పద్దాకులు వస్తాడు ఎక్కడికంటారు? ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఎవరో గుర్తులేదు, నాకు గుడివాడ గుర్తులేదు. మాకు ఈ కూరగాయలు అమ్మని ఇట్లా రైతులు కూరగాయలు అమ్మ ఇట్లా పైన అమ్మేవాడు చూసి కింద అమ్మని ఇస్తున్నారు. మీ ఎమ్మెల్యే తెలియదు మీకు? ఎమ్మెల్యే తెలియదు చెప్పండి. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? ఇంతకుముందు అదే కాంగ్రెస్ వాళ్ళ జగన్ గవర్నమెంట్. జగన్ గవర్నమెంట్ అవి మర్చిపోయానండి, అది కూడా మర్చిపోయా. అది కొడాలి నాని ఓడిపోవట కారణం ఏంటా? కొడాలి నాని కాదు, లాస్ట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మన తెలియదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వెనుకలు రాము కదా, సపోర్ట్ చేస్తున్నారు కొంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గవర్నమెంట్? ఎవరు చేసేది వాళ్ళు చేశారు నాన్న. ఆయన బాగానే చేస్తున్నాడు, ఈయన బాగానే చేశాడు, అంతా బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయా? పథకాలు ఏమున్నాయి, ఏమీ లేవుగా. పింఛన్ ఇస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి టైంలో నానా మరి ఇళ్ళక లోన్లు తీసేస్తానన్నారు, లోన్లు తీయలేదేంటి? కట్టాలంటున్నారుగా, జగనన్న కాలనీ ఇచ్చినవి లోన్లు తీసేస్తానన్నారు కదా తెలుగుదేశం వచ్చినాక. అవి తీయనంటున్నారు. ఇప్పుడు కట్టాలంటే మేము ఎక్కడ తెచ్చి కట్టము, దాని గురించే బాధపడుతున్నాం మేము. మరి కొడాలి నాని ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు అందరితో. ఏమో ఆయన దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళలేదుగా నాన్న. ఆయన అంటే ఇంటింటికి వచ్చాడు, పిల్లలు మా అబ్బాయి వాళ్ళు ఆయనతోనే తిరుగుతారు. ఆయన ఎందుకు ఓడిపోయాడు అనుకోవచ్చు మా కొడాలి నాని? మన తెలియదు నాన్న, మనకు తెలియదు. దేవుడి చెత్త మందే ఉందయ్యా. ఏ గవర్నమెంట్ బాగుంది? ఇది బాగుంది, చంద్రబాబు బాగుంది, జగన్ ఎన్ని ఎందులే కానీ అందరూ ఒకటే, కానీ అన్ని ఏ చేసినా అంతా ఒకటే. రైతు బజార్ల మటుకి దారుణం అయిపోయింది. కొత్త పోకర్లు ఎక్కువైపోయారు, రైతు అనేవాడికి విలువ లేదు. చెప్పేదే ఉంది. ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? మా పాంబారు నియోజకవర్గం. ఇక్కడ దాకా ఎందుకని? బోగస్ అండి, రైతు బజార్ అంతా బోగస్. రైతు అనేవాడికి అసలు అక్కడ లేదు, కొట్లు రైతులకి, పండించేవాడు రైతులు లేవు, అంతా బోగస్. లాస్ట్ గవర్నమెంట్ కూడా ఎలాగ అంతకన్నా దారుణంగా ఉంది. రెండు ఒకటే, దొందుతుంది. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? రైతు బజార్ సంగతి సరే, పరిపాలన ఎలా ఉంది? అది ఇది ఇప్పుడు ఒకటే రకంగా ఉంది. అంతా బాగరలే, రైతులు లేరు. కొట్లు అంతా బాగస్, అంత మామూలుగా అంతా డ్వాక్రా కొట్లు, అన్ని అవుటాల కొట్లు ఎక్కువ, రైతులు కొట్లు లేరు. రైతు అనేవాడికి ఇప్పుడు విలువ లేదు, మొత్తం బాగస్. మరి ఒకరు ఎమ్మెల్యే గారికి ఒకరు 3-5 కొట్లు 4-5 కొట్లు ఒత్తిడి పెట్టుకుంటున్నారు. అక్కడ రైతు అనేవాడికి కొట్లు ఉంటుందా? నాకంటే రైతుని ఇప్పుడు 300 రైతు బజార్ పెట్టిన కానీ నేను అమ్ముతున్నాను కాబట్టి నాకు కొట్టించారు. చాలామంది ఉన్నారు, వాళ్ళ కొట్లు లేదు. మీ ఎమ్మెల్యేని కలిసి అడగలేదా? మేము అడిగినా ఏది జరిగేది తెలియదు, ఎవరిని అడిగినా చేసేది ఏముండదు, అంతా ఒకటి. అప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటి. నా ఇష్టానికి వచ్చి మనకి అంతగా ఇప్పుడే బాగున్నదండి. దానికి ఇప్పటికీ పోయినసారి దానికి తేడా ఏంటి? అట్లకి ఇట్లకి తేడా అంటే అంత అన్యాయం అండి. అది ఇదేమో శుభ్రంగా ఉంది, ప్రొవిడీజాలు ఏమి లేవు, శుభ్రంగా ఉంది పాలన హాయిగా. మీ ఎమ్మెల్యే ఎవరన్నా? వెనుగండ్ల రాము గారు. అందుబాటులో ఉంటారు అందరికి? అందరికీ అందుబాటులో. పొద్దున్నే పాపం ఆయన ఒక్కడే బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు? లాస్ట్ టైం ఇంతకుముందు ఎమ్మెల్యే ఇంతకుముందు కొడాలి నాని గారు. ఎందుకని ఓడిపోయారు ఆయన? చేయబట్టేగా, ఏదో ఒకటి చేయబట్టేగా. ఆయన నోరు మంచిది కాదు, గోకుల తిట్ల వల్ల ఆయన ఓడిపోయాడు. మామూలుగా అయితే ఆయన గెలిచేవాడు. గుడివాడ ఎన్నికలకు ముందు గుడివాడ ఎలా ఉంది, ఎన్నికల తర్వాత గుడివాడ ఇప్పుడే బాగుంది, అన్ని అభివృద్ధి ఉంది, అంతా బాగుంది, అందుబాటులో ఉంది. పథకాలు కావాలంటున్నారు జనం. పథకాలు ఇవ్వటం మంచిదేనా కాదంటారు? పథకాలు ఇస్తున్నారుగా, ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే ప్రస్తుతానికి ప్రజలు ఇచ్చిన అభిమానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చేసిన పనులు నచ్చక ఇచ్చినందుకు వీళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు రైతులకి. ఇప్పుడు మిరపకాయ రైతులు కానీ, నేను ఒక రైతునే, నేను మొన్న కూటమి తరపున పనిచేశాను, కూటమికే గెలిపించాం లక్షలు ఖర్చు పెట్టి. వీళ్ళు గెలిచిపోయినాక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అందరూ ముఖ్యమంత్రులు కూడా ప్రజలు తిరగకోకుండా, ప్రజల పాలన, ప్రజలు ఇబ్బందులు కనుక్కోకుండా గాను వాళ్ళ మినిమం రేటు రైతు 7,300 అంటే కూలి వాళ్ళకి మందులకి సాల్ట్ల మిరపకాయ రైతులు కూడా అట్లా బాధపడుతున్నారు. ఇదే విధంగా ఈ సిచ్యువేషన్ వీళ్ళు మార్చుకుని రైతుల పట్ల సానుకూలంగా ఉండి పరిశీలన లేకపోతే వైఎస్ఆర్ పార్టీ గతికి పట్టినట్టు ఇరకే పడుతుంది. ఎందుకని ఇట్లా చేయటం? పార్టీ ప్రజల్లోకి వచ్చి పార్టీ
కొడాల నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏదో డబ్బులు పంచుతున్న ఉద్దేశంతో అక్కడ లోపలికి ఉండి సచివాలయంలో కూర్చొని అమరావతిలో కూర్చొని పరిపాలించాడు. ప్రజలు తిరగల, ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా మార్చుకోవాలి ప్రభుత్వాన్ని. ఆయన అట్లా ఇబ్బంది పడ్డారు. ఇల్లు కూడా ఇవాళ రైతులు ఇబ్బంది పడే ఇబ్బందులు ధాన్యాన్ని కానీ ఇప్పుడు మినువులు కానీ మిరపకాయలు కానీ పత్తిలు కానీ అందరూ బాధపడుతున్నారు. రైతు పరిపాలన లేని పార్టీ ఏ ప్రభుత్వం ఆగదు. ఇక్కడ కొడాల నాని ఓడిపోట కారణం ఏంటి గుడివాడ? మేము పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అప్పుడు చేసాము. ఆయన పరిపాలన విధానం మార్చుకోకుండా కానీ మూర్ఖంగా పోయాడు. ఆయన అంటే ప్రజలకి రైతులకి ఇబ్బంది పడటం వలన ఆయనకి సానుకూలత ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆయన చేసిన తప్పులు ఆయన కొనుక్కున్నాడు, పోయాడు. అప్పుడు ఏం చేస్తుంటాడు తప్పులంటే? చేసారంటే ఒక పరిపాలన విధానంలో గెలిచిన కానీ జిల్లాలో కూర్చొని రైతులు కానీ ప్రజలు కానీ ఏంటి మీ పాలనని తెలుసుకుని పరిపాలించాల. లోపల కూర్చొని ఆయన ఇష్టానుసారం చేసుకున్నాడు. దాని మూలన ప్రజలు నచ్చలేదు, పోయాడు. దానికి తగ్గట్టు కానీ ఎమ్మెల్యేలు ఏమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లోపలికి దగ్గర జారనవ్వలేదు, ఆయన పోయాడు. ఉండే ఎమ్మెల్యే కూడా పోయాడు, నిన్న ఆయన కూడా పోయాడు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎన్నికల రాము గారు అండి. మీకు అందుబాటులో ఉంటాడు మరి ఆయన? అందుబాటులో ఉంటున్నాడు అనుకున్నాం, చేసాము. కొద్దిగా ఇబ్బందులు ఉన్నా సరే ఏం పట్టించుకోవట్లేదు. రేపు మా పిల్లల ఆఫీసులకు వెళ్ళి మీడియా ఎందుకు మాట్లాడుతుందంటే రాము గారికి కూడా తెలియాలని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇష్యూ ఆయనకి వెళ్ళాలి, తెలిస్తే రేపు పొద్దున ఫ్యూచర్ ఆయనకు ఉంటుంది అని తెలుసుకుని మాట్లాడనుకోండి. నేను కార్యకర్తగా మాట్లాడుతున్నా, ఆయన అమ్మాయినే. ఆయన తెలియాలి, ఇది తెలిస్తే రేపు పొద్దున ప్రజల్లోకి వచ్చి మార్చుకుంటాడు. మా మీడియా మీకు ఇస్తున్నా, మీరు కంపల్సరీ మీడియాకి ఇవ్వండి, పేపర్కి ఇవ్వండి, తెలుసుకుని మాట్లాడుతుంది దాని గురించి, ఎమ్మెల్యే గారి గురించి కూడా. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? ఈ గవర్నమెంట్ బాగుంది. ఎందుకంటే వ్యత్యాసం ఏంటి ఆ గవర్నమెంట్కి? వ్యత్యాసం అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే ఆటో వరకు చూసుకుంటే నాకైతే రోడ్లన్నీ కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తాం వల్ల చాలా బాగుంది. గుడివాడ అంటే కొడాల నాని అనే పేరు వినపడేది, ఎందుకని ఆయన ఊడిపోట కారణం ఏంటి అసలు? ఓడిపోట కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఏమీ పని చేయలేదు కాబట్టి, పేరు ఒకటే ఉందంతే. మంత్రి అవుతాడు కాబట్టి అతను పైనుంచి కిందకి అధికారం లేదు కాబట్టి, అధికారం ఉంటే మనకేదో చేస్తాడు అనుకుని ఆశించారు జనం అందరూ. ఆయన ఏం చేయలేకపోయాడు కాబట్టి ఆ కిట్కో ఇల్లు ఒకటే చేయగలిగాడు. కథమది ఇంకా రెండో పని ఎక్కడా చేయలేదు కాబట్టి నియోజకవర్గంలో అతకే కోల్పోయాడు అతను. గతంలో ఆటో వాళ్ళకి స్కీమ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. అది ఇప్పుడు ఎవరైనా ఇస్తారంటే ఆశపడతాం కాబట్టి ఆటో వాళ్ళందరూ ఆశపడుతున్నాం. మరి ఆ ముఖ్యమంత్రి గారు మరి దయించి మా ఆటో వాళ్ళకి కూడా మరి ఆ 10,000 రూపాయలు ఇస్తే మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటాం, అది కూడా మాకు మంచిగానే అది చేస్తాడని మేము ఆశిస్తున్నాం. మరి ఆయన లో బడ్జెట్ అంటున్నారు, మరి ఏదో బడ్జెట్లో పెట్టి మా ఆటో వాళ్ళ కాడ మరి మీ విలేకరుల ద్వారా మరి ఆయనకి విని మరి మా కాడ సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వెన్నికల రాము గారు. అందుబాటులో ఉంటారు మీకు? చాలా అందుబాటులో ఉంటున్నారు. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా అవకాశం ఉన్న మట్టుకు సంధిస్తున్నారు. ఉన్న విధానాలను బట్టి పర్వాలేదు, ఇబ్బంది అయితే కాదు. ఈ కొడాల నాని బెస్టా, ఎన్నికల రాము గారు బెస్టా? అంటే ప్రజెంట్ కొడాల నాని గారు బెస్ట్ అంటే, కొడాల నాని గారు ఏం చేయలేదనే కదా ఎన్నికల రాము గారిని ఎన్నుకున్నాం. బెస్ట్ అని ఎప్పుడు ప్రజెంట్ ప్రెస్ట్ ఈయన వాడిపోయినాక అసలు ఒకప్పుడు కూడా మళ్ళీ వాడకం గెలుపనేది సాధ్యమే కదా. మరి ఆయన నమ్ముకుండా ప్రజలు కూడా అసలు మీకెందుకు నేను ఉన్నాను, నెక్స్ట్ మనకు వద్దని కూడా గుడివాళ్ళు ఎక్కడ లేరు కదా ఆయన. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మరి ఈయనేగా వాళ్ళు వీళ్ళని చూడుకోకుండా ఈయన మరి మనకు ఆన్సర్ ఇస్తున్నారు కదా, ఈయనే బెటర్ అనుకుంటున్నాను. ఉచిత బస్సు అంటున్నారు, మీకు ఇబ్బంది ఏముండదా ఆటో? ఉచిత బస్సు వస్తే మాత్రం ఆటో వాళ్ళకి మాకు చాలా అంటే చాలా ఇబ్బందులు, దానివల్ల చాలా వెయిట్ చేస్తాం. మరి దాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మరి ఉచిత బస్సు పెట్టేటప్పుడు మరి ఆటో వాళ్ళు కూడా లేబరు కార్మికులు కాబట్టి ఇబ్బంది పడతారు. దానికాడ ఏదో కూడా సొల్యూషన్ చేసి మాక్కడ తగిన న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాం. అమరావతి రాజధాని కడతారంటారా? ఈ 5 సంవత్సరాల్లో మాత్రం అమరావతి రాజధాని మాత్రం కంపల్సరీ కడతారు. నమ్మకం ఉంది 100%. ఎట్లా ఉంది ఎన్నికలకు ముందు గుడివాడ ఎలా ఉంది, ఎన్నికల తర్వాత గుడివాడ ఎలా ఉంది? ఎన్నికల ముందు గుడివాడ ఎలా ఉందంటే ఎన్నికలు అయిపోయినాక కొద్ది క్లీనింగ్ కానీ, ఈ రాము గారు కొద్ది అచ్చగట్టుకుంటాం కానీ, చిన్న రోడ్లు కానీ కొద్ది పంచాయతీలో కానీ మండలాల్లో కానీ మరీ శాంతం వెనకబడి ఉన్న రోడ్లు, కొన్ని రోడ్లు చాలా మట్టికి పోసి ఉన్నారు, పర్వాలేదు. ఎట్లా ఉంది గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ అంటే అనుకున్నంత ఆశంత ఏమి లేదండి, లేదు. ఎందుకని జగన్ గవర్నమెంట్ ఇప్పుడు పథకాలు పెట్టాడు, ఒకటి అమలు చేయరా, వాస్తవంగా అయితే చేయటం చేయరా. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు దగ్గర అయినట్టు ఉంది. 9 నెలలు అయింది, ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గారి గవర్నమెంట్? జగన్మోహన్ మన ప్రభుత్వం బాగుంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు సార్, అన్నిటికీ అమ్మఒడి ఇచ్చాడు, ఆటో ఇచ్చాడు, లేకపోతే ఇంక పథకాలు ఇచ్చాడు, కిటికీలు బంగారు లగ్గడ్డి ఇచ్చాడు. అనంతకాలంలో కూడా కాకుండా పాస్టర్లు కానీ, లాయర్లు కానీ, పంతులకు కానీ, ప్రతి ఒక్క కార్మికుడు గుర్తించే టైర్లకు కానీ అన్ని గుర్తించి లేబర్ అనేది ప్రతి ఒక్క పథకం అందించాడు.
ఆటో పరిస్థితి ఏంటి? ఆటోలు మరి ఎట్లా ఉంది ఆటోలు పరిస్థితి? ఏముంది చూస్తున్నారు, ఇంక ఇదే పరిస్థితి, ఇంకేముంది. లాస్ట్ గవర్నమెంట్లో బాగుందా ఇప్పుడు బాగుంది ఆటో? ఇప్పుడు కేసులు కూడా బాగా రాస్తున్నారండి. అంతమంది ప్రభుత్వంలో కేసులు అంతకేం రాయలా, డబ్బులు అయితే ఇచ్చాడు చక్కగా అందరికీ, కేసులు ఏం రాయలా. ఇప్పుడు కేసులు రాస్తున్నారు, రోడ్డు మీద బాగా కేసులు రాస్తున్నారు. మరి ఇక్కడ కొడాలి నాని బాగా గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు వినపడే పరిస్థితి ఉండేది, ఎందుకు ఓడిపోయింది? ఎందుకని కొడాలి నాని? ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అట్లాగే ఉంది, ఈయనదే ఉందండి. ప్రతి నిజం వరకు ఇలా జరిగింది. మరి ఏం జరిగింది అనేది మీకు తెలవాలి, ఈ ఓట్లు వేసిన జరగాలి, ఏం జరిగిందో వాళ్ళు కూడా జరగాలి. అది దాని గురించి మనం మాట్లాడలేము కూడా. ఆ విషయం వచ్చారు, జనం జరిగిన సత్యం అది, ఏం జరిగింది అనేది. కావాలని ఓడిపోయారనా లేకపోతే జనం వ్యతిరేకంగా ఓట్లేసారు? దాని మొత్తం ఆన్సర్ మీకు ఇచ్చేసే దాంట్లోనే వచ్చేసింది, మీరు ప్రత్యేకంగా ఏం చెప్పలేదు నేను. ఇంకా పెన్షన్స్ స్కీమ్స్ బాగా వస్తున్నాయి గవర్నమెంట్. పెన్షన్స్ బాగానే ఇస్తున్నారు. నెంబర్ 1 వృద్ధుల పెన్షన్ బాగా చేస్తున్నారు, అది కూడా బాగా చేస్తున్నారు. ఈ మధ్య ఉద్యోగస్తులు కూడా జీతాలు రావట్లేదు అంటున్నారు. మరి అది ఎంత ఉన్నది మనకు తెలియదు. ఈ మొన్న కూడా ఎవరు ఇంకా పళ్ళ జీతాలు అన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇవ్వట్లేదుగా, ఇవ్వాల. జియో మరి వచ్చిందో తెలియదు, ఇవ్వట్లయితే ఇవ్వట్లా. ఎట్లా స్థానిక మీ లోకల్ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా ఇవ్వట్లా. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? రాము గారు. ఎట్లా పర్లేదా? వ్యక్తిగతంగా రాము గారు మంచివాడు కాదంటే వెళ్ళనుకోండి, అందరికి అందుబాటులో ఉంటాం. ఆ విషయం మనం మంచి చెప్పుకోలేదు. గుడివాడ ఎన్నికలకు ముందు జగన్ గవర్నమెంట్లో ఎలా ఉంది, చంద్రబాబు గవర్నమెంట్లో ఉంది గుడివాడ? ఏముందండి యథాస్థితి, అప్పుడులా ఇప్పుడు అలాగే పెద్ద మార్పు ఏం లేదు. కాదు కొంచెం రోడ్లు కొంత పూడ్చారు వాస్తవమే, ఇంకా అంతకన్నా మార్పు అయితే ఏమీ లేదు. రోడ్స్ ఒకటేనా లేదంటే కొడాలి ఓటమికి రోడ్లు ఒకటే కారణం అనుకోవచ్చా, ఇంకేమైనా కారణం అనుకోవచ్చా? కొడాలి ఓటమి అంటే కాదండి, రాష్ట్రం మొత్తం ఓటమిగానే ఉంది. అంటే గుడివాడలో వైసీపీ బాగుంటుందా, టీడీపీ బాగుంటుందా? పార్టీ పక్కన పడితే మన పనిచేసాడు కావాలి, మేచింగ్ కాదు, ఎవడైనా పని చేయాలంతే. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలిచారు? టీడీపీ. దానికి ఉండ టాకింగ్ ఏంటంటే జగన్ వస్తారని ఉంది. అంటే పథకాలు పెట్టారు, సంవత్సరం అయిపో దగ్గర ఏ పథకం కూడా అమలు రాలేదు. స్కీమ్ బాగానే పెట్టారండి, పెడితే నెంబర్ 1గా పెట్టారు. ఏది కూడా ఆచరణలో కూడా రాలా. వస్తే వెళ్ళనుకుంటే కాదంటలా, సంవత్సరం అయిపోయింది. అది అమరావతి కడతారంటారా? కడతారు. మరి అది చంద్రబాబు నాయుడు గారి కలది అమరావతి అంటే, మరి కట్టాలి, మరి కడితే మంచిది, కట్టకపోతే ఇతను పని చేసేది లేదు అనుకుంటున్నా. కడతాడు ఇది వరకు అంటే ఇప్పుడు చాలా బాగుంది. ఎట్లా కొడాలి నాని బాగున్నారా, ఎన్నికల రాము బాగున్నారా? ఎన్నికల రామ గారు అన్నీ చేస్తున్నాడండి, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పథకాలు అన్నీ వస్తున్నాయి, ఫ్రీ బస్ వేసారు, అన్నీ వస్తున్నాయి. అసలు ఏ మాత్రం ఇది లేదు. అసలు జగన్ కంటే వీళ్ళే బాగా చేస్తున్నారు. అసలు పథకాలన్నీ వస్తున్నాయి. అసలు మొత్తం అసలు ఇంటికి వచ్చి చేస్తున్నారండి బాబు. ఏం చేసుకోవాలి, ఏం చేయాలి కూడా ఇది అవట్లా. మళ్ళీ అదే గెలిపిద్దాం అనుకుంటున్నాం. అది కొడాలి నాని ఎందుకు ఓడిపోయారు? కొడాలి నాని ఓడిపోయాడంటే ఓటమో గెలుపు అనేది అది వాస్తవమే. ఎన్నిసార్లు గెలవాలా? గెలిచినప్పుడు అడగలేదే. ఇప్పుడు ఓడిపోయాడని ఒకసారి ఓడిపోయేదానికి ఓడిపోయాడు అంటున్నారు, గెలిచినప్పుడు అడగలేదే. అన్నిసార్లు గెలిచాడు ఏంటని. అది ఓటమో గెలుపు అనేది ఎక్కడైనా ఉంటుంది. ఫ్రీ బస్ అయితే మీకు ఇబ్బంది లేదా? బస్సు ఫ్రీగా అవుతున్నాం, బ్రహ్మాండంగా తిరుగుతున్నాయండి. చేసి కాడ వచ్చేస్తున్నాయి. ఏంటండి సూపర్ 6 అన్నాడు, ఏం చేశాడు చెప్పండి. మీకు తెలుసు కదండి, మమ్మల్ని అడదాం కదా, మీకు తెలుసుగా. చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా, జగన్ గారి గవర్నమెంట్? జగన్ గారి గవర్నమెంట్ బాగుంది. ఎందుకని వ్యత్యాసం ఏంటి? ఏం లేదన్న, ఇప్పుడు తల్లికి వందనం అన్నాడు కదా, ముందు వందనం మా అబ్బాయికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆ డబ్బులు వేసాడు. ఆయన వేసినప్పుడు 15,000లో 13,000 ఫీజు కట్టాం మేము. ఇప్పుడు అమ్మఒడి వస్తుందని చూశాను నేను, అంటే సాటి ఆటో డ్రైవర్ చెప్తున్నాను నేను. చూస్తే అదేమైందంటే వేయలే, కాలేజీలు ఊరుకుంటులా. అప్పుడు ఏం చేశాను నేను, వాళ్ళు ఊరుకోకపోతే 15,000 రూపాయలు రోజువారీ తీసుకొని అతనికి కట్టాను నేను. ఏది కాలేజీకి కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, కాలేజీ వాళ్ళు ఒక 2 నెలల తర్వాత మళ్ళీ 5,000 కట్టండి అన్నారు. మళ్ళీ 5,000 అంటే మొన్న కదా సార్ 15,000 కట్టా, 5,000 కట్టమంటే నేను అన్నాను 5,000 కట్టలేము సార్ అంటే, అతను ఏమన్నానంటే 5,000 కడితే 20% కడితేనే మేము ఫీజు అదే హాల్ టికెట్ ఇస్తామన్నా అన్నారు. మళ్ళీ 5,000 వేరే అతను కట్టాం. ఇక్కడ చూస్తే తోలకల్లేవు వాస్తవంగా అయితే. సరే అయిపోయింది కదా, మొన్న హాల్ టికెట్ ఇచ్చేప్పుడు ఏమన్నానంటే మొత్తం ఫీజు అంతా కడితేనే మేము అన్నాడు. 25,000 రూపాయలు కట్టాం ఫీజు. అదే ఆ అమ్మఒడి 15,000 వేసినట్లయితే కొద్దిగా మాకు ఆసరా ఉండేది. ఆ 15,000 ఇంకో 10,000 ఎక్కడ ఉండేది. అదే దానివల్ల కొద్దిగా మైనస్ పాయింట్. ఆటో వాళ్ళకి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా వచ్చినాయా స్కీమ్స్? ఇదివరకు జగనన్న కాలంలో 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు తీసుకున్నది. కావాలి నా దగ్గర స్టేట్మెంట్ ఉంది, బ్యాంకులో వేసిన డబ్బులు
చూపించమంటే చూపిస్తాను నేను. ఇప్పుడేం రావట్లేదా? ఇప్పుడు ఏం రావట్లేదు, అస్సలు ఏం లేదు. కొడాలి నాని గుడివాడ అంటేనే వినపడే పేరు, అసలు కొడాలి నాని పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినపడింది. అటువంటి కొడాలి నాని ఎందుకు ఓడిపోయాడు అనుకోవచ్చు ఇక్కడ? సార్ ఏంటంటే మార్పు కోసమే సార్, అంతకంటే కొడాలని ఓడిపోవడం కానీ ఏం కాదు. కానీ ఇక ఈ పథకాలు ఎక్స్ట్రా అన్నారు కదా, ఎక్కువ పథకాలు వస్తాయనే ఉద్దేశంతోనే వేశారు ఓట్లు. తెర చూస్తే ఇప్పుడు అవి ఏం లేవు. వస్తాయని అనుకోవచ్చా మనం? పథకాలు ఏమున్నాయి? సూపర్ 6 చెప్పలేము సార్ అది, ఎందుకనంటే బడ్జెట్లో తక్కువ పెట్టారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ వేయాలని కూడా కష్టమే, ఎందుకంటే అవి వచ్చే పరిస్థితులు లేవు. అది లోకల్ మీ ఎమ్మెల్యే ఇప్పుడు అందుబాటులో ఉంటారు మీకు? ఉంటారు. అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొత్త కదా, బాగానే ఉన్నారు. పొద్దున పూట మార్నింగ్ తిరుగుతున్నారు, పర్వాలా. ఇప్పుడు ఎన్నికలు జరిగితే గవర్నమెంట్ ఏది ఉండొచ్చు? మళ్ళీ వైసీపీ వస్తుంది సార్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు పథకాలు కానీ ఇస్తారని చూస్తున్నారు, కానీ అవి వచ్చే పరిస్థితులు లేవు. అవి ఏమన్నా రేపు మే నెలలో వేస్తామంటున్నాడు. మే నెలలో వేస్తే ఎవరికి ఉపయోగం ఉండదు, అంటే మాలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మా వాడు ఇంజనీరింగ్ ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆల్రెడీ ఇంజనీరింగ్కి వెళ్తాడు. ఉపయోగం ఉంది మనకి? ఇప్పుడు మనం వేసినా ఉపయోగం లేదు. అది దాన్ని బట్టి నేను అనేది క్యాపిటల్ లేదు, అమరావతి మనకి రాజధాని లేదు, నేను కడతాను అంటున్నాడు. అవును, ఇప్పుడు అది కడతా ఉండగా ఇది కూడా చూడాలి. ఇప్పుడు క్యాపిటల్ అవసరం నేను కాదంటలేదు, క్యాపిటల్ చూసుకుంటానే ఈ సంక్షేమ పథకాలు కూడా చూడాలి. ఇప్పుడు ఆ క్యాపిటల్ చూసుకుంటే మరి ఇప్పుడు పేదవాడి పరిస్థితి అలాగే ఉంది కదా. ఇప్పుడు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇప్పుడు క్యాపిటల్ ఓకే, అది ఉంటేనే మనకి ఆధారం. అది చూసుకుంటేనే ఇది కూడా కట్టాలి కదా, ఇది కూడా సంక్షేమం చూడాలి కదా. ఆయన ఏమన్నారు, సంక్షేమ పథకాలకి ఇవ్వడానికి డబ్బు లేదంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పేదవాడికి చాలా ఇబ్బందిగా ఉంది. రాజధాని కడతాడని నమ్మొచ్చు మనం? గ్రాఫిక్స్ సార్ అది, అంటే ఆ టైం దాకా కడతారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి పూర్తి చేస్తారు. సగం ఏంటి కడతారు, కట్టకుండా ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం టెంపరీ సచివాలయం కట్టారు కాబట్టి త్వరగా పూర్తి చేస్తారు, కానీ లాస్ట్లో ఆపుతారు దాన్ని. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ పూర్తి అంటే ఎన్నికల కోసం మళ్ళీ వాడుకుంటారు. వాడతారు అంతే. మళ్ళీ పోలవరం అదే రెండు, పోలవరం అది అంతే, అది అవ్వదు ఇది అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ అదే సార్. ఎట్లా ఉంది గుడివాడ? ఎన్నికలకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సరే ప్రస్తుతానికి అయితే మార్పు ఏం లేదు సార్, అలాగే ఉంది. మార్పు అనేది అలాగే ఉంది, కానీ ఏంటంటే ఇంకొంచెం అభివృద్ధి అవుతాం చూస్తున్నాం మేము. అది ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం చూస్తున్నాం అంతే. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? చాలా బాగుందండి. గత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుంది? ఈ గవర్నమెంట్ బాగుంటుంది. ఏంటి వ్యత్యాసం ఏంటి జగన్ గవర్నమెంట్కి చంద్రబాబు? మాది వాట్సాప్ గవర్నమెంట్, అది నూతనంగా ఏర్పాటు చేశారు ప్రజల కోసం, అంతేగాని వేరే వేరే కాదు. అది అంటే ఏం అందుతున్నాయి? గత గవర్నమెంట్లో అందంది ఏంటి, ఇక్కడ అందుతుంది? అందరినీ ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలకు తెలుసు, అందుకని మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ గుడివాడ అంటే కొడాలి నాని పేరు వినపడేది అంతకుముందు, ఎందుకని ఆయన ఓడిపోవడ కారణం ఏంటి అసలు? ఆయన చేసుకున్న నోరు వంకర, అంతేనండి. నోరు వంకర అంటే మరి అనేకమైన ఉంటాయి, ఆ నుంచి ఆహా దమ్మ దాకా ఉంటాయి, అవన్నీ వాడుకున్నాడు ఆయన, అందువల్ల ఇబ్బంది పడ్డాడు. గుడివాడ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది అయ్యా. అప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు జరిగింది? రోడ్లు పోసారు, గోతుల్లో మా బాటాలు ఇరిగిపోయినాయి. ఆటోలు, నేను ఆటో డ్రైవర్ని. బాటాలు ఇప్పుడు ఎరగడానికి ఆస్కారం లేదు. రోడ్లు చక్కగా పోసారు, గుంటలు పూడిచారు, రోడ్లన్నీ తయారైనాయి, సిమెంట్ రోడ్లు పోసారు. ఇంకా కావాల్సింది ఏముంది? రోడ్డు బాగుంటే మనుషులు బాగుంటారు, మనుషులు బాగుంటే దేశమే బాగుపడుద్ది. స్కీమ్స్ అన్ని బాగా అందుతున్నాయి అంటున్నారు, అందుతున్నాయి మరి? అంటే స్కీమ్ అంటే ఏ స్కీమ్? పథకాలని సూపర్ 6 అవి అందుతున్నాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు మీ ఆటో డ్రైవర్ గారు. వస్తాయండి, వస్తే ఇస్తాం. అన్ని వచ్చేసినాయి అని చెప్తున్నారు. వచ్చేసినాయి అని లేదు, అది రాంగ్. ఇస్తాం అంటే అప్పుల్లో ఉన్నాం కదా, మరి అవన్నీ దిద్దుకుంటూ రావాలి, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. అది ఇంకా కావాల్సింది ఏముంది? ఇప్పుడు యథార్థంగా మాట్లాడితే పెన్షన్లు ఇస్తే చాలండి. మనకి పెన్షన్లు రన్నింగ్లో అయ్యి అందరికీ సమగ్రంగా అందితే చాలా ఉత్తమంగా పరిపాలన చేసినట్టు. ఇది స్పీకేజ్ అంటే అలా మీరు చెప్పండి, మేము చెప్తాం. 1,30,000 తీసే అడుగు. అవి ఏంటంటే అది అలా అనర్హులుగా అయిన వాడిని తీసివేశారు. అది అర్హులు మాత్రం అందరికీ ఇచ్చారండి, ఇస్తారు. అది సూపర్ 6 వచ్చినాయా ఏమండి? ప్రజలకు పరిపాలన, ప్రజావద్దల పరిపాలన, ప్రజలదే పరిపాలన. మీరు వేరేగా మాట్లాడకండి. సూపర్ 6 వచ్చినాయా?
కూడు కూడు గుడ్డ కూడు గుడ్డ కలుగుతుంది ఫ్రీ బస్ వస్తే వస్తుంది ఎప్పుడు మీరు అనుకూలమైనప్పుడు రాదండి, మేము ఇచ్చినప్పుడు వచ్చింది. మేము అయ్యో సమాధానం చెప్పండి, అది వినాశనం. మీరు అలాగా అనకండి, వన్ సైడ్ అనుకోండి. ఇష్టం ఉన్నది ఇష్టం ఉన్నది జరుగుద్ది, ఇష్టం లేని ఇష్టం లేనప్పుడు చేస్తుంది. ఫ్రీ బస్ ఎప్పుడు వస్తుంది? వచ్చేది ఇస్తాం. ఎప్పుడు? మొన్న సంక్రాంతికి అన్నారు, ఇప్పుడు ఉగాదికి అన్నారు. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? ఇప్పుడే ఇస్తాం. ఎప్పుడు ఇస్తామండి? రైతు భరోసా వస్తుంది, ఈ నెలలో వస్తుంది. ఫస్ట్ తారీఖు అన్నారు కదా. ఫస్ట్ పంటలకు ఇస్తామన్నారు, రెండో పంటల దగ్గర పడి ఎప్పుడు ఇస్తారు? ఒడ్లు తోలుకుని నానా ఇబ్బంది పడితే 5-6 నెలలు డబ్బులు పడలా. ఇవాళ రోజు వంటారు. గత ప్రభుత్వంలో 2700 నుండి బస్తా ఇప్పుడు 1350 ఎందుకు వచ్చింది? 1350 కాదండి, 1725 రూపాయలు ఒక బస్తా ఈనాడు. అంటే మనిషి అమ్ముతారా? లేదే, అందరికీ సమానమే. అందరూ సమానం. మీకు తెలియదండి, తెలియక మాట్లాడకూడదు. మీరేంటంటే బురద చల్లాలని ఆలోచనలో ఉండాలి. మేము అలా కాదు, అందరికి న్యాయం చేయాలి. ప్రజల పరిపాలన వచ్చింది. ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలు అయిపోయినాయి. రేపు ఈ నెలాఖరికి ఎగ్జామ్స్ పెడుతున్నారు. మీరు ఎప్పుడు ఫీజు రింబర్స్మెంట్ వేస్తారు? ఎప్పుడు ఆ కాలేజీలు కడతాం మేము? ఎప్పుడండి వచ్చేది? ఆల్రెడీ ఫీజు రింబర్స్మెంట్ కోసం జనాలందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు తెలుసా? కాలేజీ వాళ్ళు ఒత్తిడి చేస్తారు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధనాలు చేస్తున్నారు. అండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందు ఫీజు రింబర్స్మెంట్ వదలండి, విద్యార్థులు ఆదుకోండి. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం కూటమికి బాగుంది, కానీ మాలాంటి పేదలకి ఏం బాగోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందా? జగన్మోహన్ రెడ్డిదే బాగుంది. ఎందుకు అంత వ్యత్యాసం ఏంటి? పేదలను పట్టించుకున్నాడు. పట్టించుకోవడం అంటే ఎలా అంటే చిన్న వాళ్ళనే పట్టించుకున్నాడు, బడా నాయకులు ఎవరిని పట్టించుకోలేదు. కానీ మాకు ఆ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ సంక్షేమ పథకం అందలేదు, ఏమీ లేదు. గుడివాడ అంటే కొడాలి నాని అనే పేరు వినపడేది. కొడాలి నాని ఓడిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు అసలు? మీరే చెప్తున్నారుగా కూటమి ప్రభుత్వం అని. కూటమి ప్రభుత్వం కూటమిగా ఏర్పడింది. ఆ కూటమిలో ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. మా గుడివాడలో 18,000 మెజార్టీ వచ్చింది, 12,000 మెజార్టీ వచ్చింది. 50,000 మెజార్టీ వచ్చిందంటే అర్థం చేసుకో ఇప్పుడున్న ప్రజెంట్. మరి మాకు గుడివాడలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు సంక్షేమం చేస్తాము, అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇప్పుడు దాకా అయితే ఏం కనపడలేదు. భవిష్యత్తులో ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఎలా ఉంది గుడివాడ? ఎన్నికలకు ముందు ఎలా ఉంది, ఎన్నికల తర్వాత ఎలా ఉంది గుడివాడ? ఏం లేదు, అలాగే ఉంది. చిన్నప్పటి నుంచి మాకు ఎలా ఉందని అలా అంటున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది. స్కీమ్స్ అన్నీ వస్తున్నాయా? ఏ స్కీమ్స్ ఉన్నాయని? ఏ స్కీమ్స్ చెప్పండి, ఏ స్కీమ్ ఉందని మీకు? సూపర్ 6లో వాళ్ళు చెప్పిన ఒక ఫంక్షన్ తప్ప ఏమీ రావట్లేదు. మా అబ్బాయికి అమ్మ ఒడి రాలే, నాకు వాహన మిత్ర పోయింది అంటున్నారా? మిగతా వాళ్ళకి ఏం పోయినాయో వాళ్ళకే తెలుసు. ఏ పథకాలు మాత్రం రావట్లేదు. ఇది ఇస్తామని చెప్తున్నట్టు నేను అసెంబ్లీలో మే నెలలో ఏప్రిల్ డేట్ చెప్తున్నారు ఇస్తామని. సంవత్సరం చెప్పలేదు కదండి, సంవత్సరం చెప్పలేదుగా. సంవత్సరం చెప్పలే, మే నెల అన్నారు. ఏ సంవత్సరమో చెప్పలే. బడ్జెట్లో కూడా అంత అమౌంట్ చూపించట్లా. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఎన్నికలు జరిగి కొడాలి నాని పోటీ చేశారనుకోండి, దానికి టైం ఉందండి, దానికి టైం ఉంది. జనం కూడా గమనిస్తారు కాబట్టి ఆయన చేస్తాడని ఇచ్చారు. ఏం చేస్తారని చూస్తారు. చేయకపోతే మళ్ళీ పాత ప్రభుత్వం వస్తుంది, పాత ఎమ్మెల్యే గారే రావచ్చు. ఈ వేరియేషన్స్ అమరావతి రాజధాని కడతాడని భావించవచ్చు మన చంద్రబాబు. మాకు అమరావతితో పనే ఉందండి. నేను ఆటో తోలుకుండా అమరావతి దాకా వెళ్ళను. గుడివాడ, గుడ్లవల్లేరు ఈ చుట్టుపక్కల తిరుగుతాను. అమరావతి నాకు పని లేదు. నాకు అంత ఆస్తులు లేవు, అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి వెళ్ళాలి, రాజకీయ నాయకులు వెళ్ళాలి. మాకు అక్కర్లా. మహా అయితే బంచిలీపట్నం జిల్లా పరిషత్ దాకా వెళ్ళగలం. మా కలెక్టర్ ఆఫీస్ అది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి అని చేయించుకోగలం. అంతేగాని మాకు అమరావతికి వెళ్ళి సెక్రటరీలో మాకు చేయించుకోవాల్సిన పనులేం లేవు. మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి టోటల్గా చెప్పాలంటే గుడివాడ కానీ రాష్ట్రం కానీ ఎలా స్పందిస్తారు? నిన్న మొన్న అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే గారే చెప్పారు. ఆయన నోటితో ఆయనే చెప్పారు, మేమేం కల్పించింది కాదు, ఆయనే చెప్పారు ఏం జరగట్లేదని. మేమేం చెప్తామండి? అది
మొత్తంగా గుడివాడ నియోజకవర్గ గ్రౌండ్ రియాలిటీలో ప్రజల అభిప్రాయాలను అయితే పరిశీలిస్తే కొడాలి నాని నోటి దోల తగ్గించుకోవాలని అయితే ప్రజలు స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేయటం వల్లే కొంత ఓటమి పాలైనట్లుగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారో వెనిగండ్ల రాము కొంతమేర ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్నారనేది చెప్తున్నారు. ఇంకా మరింతగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా ఉందని వారు పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏడాది పూర్తయిపోవస్తుంది, ఇప్పటివరకు పథకాలు అయితే అందలేదు. ఈ ఏడాది కాలం తల్లికి వందనం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇతర పథకాలన్నీ కూడా మాకు అందని పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో పథకాలు అందిస్తేనే ప్రభుత్వానికి కొంత పాజిటివ్ ఉంటుందని, లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో కొడాలి నాని కొంత ప్రజలకి చెరువుగా ఉంటే మరింతగా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేదంటే ఖచ్చితంగా అతను కూడా ఇబ్బందులు తప్పవని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. మరి చంద్రబాబు తన పాలనలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారో లేదో భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది. అలాగే కొడాలి నాని కావచ్చు, వెనిగండ్ల రాము కావచ్చు, వైసీపీ, టీడీపీ, ఇతర కూటమి పార్టీలు కావచ్చు, ప్రజలకు ఏ విధంగా చేరువ ఎందుకు ప్రయత్నం చేస్తాయో కూడా భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, గుడివాడ నుంచి.